శ్రీన్ సార్, గుడ్ మార్నింగ్. శ్రీన్ సార్, అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ శ్రీన్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సార్, థ్యాంక్ యూ రాజ్ కుమార్ సార్, పవన్ సార్, మా గ్రేట్ అప్లయన్స్ బ్రహ్మదండి మల్లేష్ సార్, వీళ్ళందరి యొక్క సారథ్యంలో నా యొక్క లైఫ్ చాలా వరకు మారింది. లీడర్స్, ఈ రోజు మీ అందరు కూడా మీ ఈ జూమ్ లో ఎవరైతే ఈ రోజు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. నా యొక్క జర్నీ విన్న తర్వాత మీకు 100% గ్యారంటీ ఇవ్వగలను. నేను నా పేరు శ్రీనివాస్. నా పరిచయం చేసుకుంటే మాది బండలింగాపూర్ గ్రామం. ఈ గ్రామంలో మా యొక్క తల్లిదండ్రులకి మేము నలుగురు సంతానం. అందులో నాకు ఒక అన్న ఉంటాడు, తర్వాత అక్క తర్వాత నేను, నా తర్వాత నాకు ఒక తమ్ముడు ఉంటాడు. మేము నలుగురు సంతానం. మా అమ్మ నాన్నలకి అమ్మ సాయమ్మ, నాన్న రాములు, అన్నదమ్ములు ఈ ఇట్లాంటి మేము నలుగురం ఉండే మా కుటుంబంలో నేను వెస్టీజ్ కి ముందు నా యొక్క లైఫ్ ఏంటి, వెస్టీజ్ తర్వాత నా లైఫ్ ఏంటి అనేది మీకు చెప్తా. చెప్పే ముందు నా లైఫ్ ఎన్ని టర్న్ తిరిగిందో, ఎన్ని విషయాల లోపల నేను ఏ విధంగా నిర్ణయాలు తీసుకొని నా యొక్క లైఫ్ ను టర్న్ చేసుకున్నానో ఒకసారి మీకు చెప్పగలను. నేను చిన్నప్పుడు చదువులో ఫిఫ్త్ వరకు మంచిగా చదువుకుంటుంటి. ఫిఫ్త్ క్లాస్ వరకు క్లాస్లో ఫస్ట్ సెకండ్ ఆ రేంజ్ లో ఉంటుంటి క్లాస్లో. అట్లాంటి చదువుకునే నాకు ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి వచ్చేసరికి సిక్స్త్ లో ఏమైపోయిందంటే అక్కడ చాలా మంది కొత్త వాళ్ళు పరిచయం కావడంతో ప్రైమరీ నుంచి హై స్కూల్కి పోయేసరికి అక్కడ చాలా మంది కొత్త వాళ్ళు పరిచయం అయ్యేప్పటికీ అందులో కొద్ది మంది పరిచయం తోటి ఏమైపోయిందంటే అక్కడ నా లైఫ్ సిక్స్త్ క్లాస్ లోపలనే ఏమైపోయిందంటే విప్లవం వైపు వెళ్ళింది. అప్పుడు నక్సలిజం ఎక్కువ. ఆ టైం లోపల ఆ నక్సల్స్ పాడే పాటలు అవి అంటే బాగా ఇష్టం ఉంటుండే. అందులో ఒక వ్యక్తి ద్వారా ఏమైందంటే నాకు క్లోజ్ ఫ్రెండ్, వాడు క్లోజ్ ఉంటుండే. వాడు నేను కలిసి ఇక మా రూట్ మారింది. చదువు వైపు లేదు ఇక దృష్టి. మొత్తం అప్పుడు 6వ తరగతి చదువుకునే సమయం లోపలనే నక్సల్స్ సంబంధాలు, నక్సలైట్లతోటి సంబంధాలు. అట్లా నైట్ లో తిరుగుతుంటిమి. ఎటు పోతుంటామో ఏం కథనో తెలియదు. డేంజర్ పనులు చేస్తుంటిమి. అట్లాంటి అదే వైపు ఇక ఎప్పటికైనా మనం పోవాల్సింది అన్నలకే. ఈ చదువుకుంటే ఏం అయ్యేది లేదు, ఏం చేసేది లేదు. మనం అన్నలకు పోతే సమాజాన్ని మార్చొచ్చు, అట్లా ఇట్లా అని అటువంటి భావోద్వేగాలతోటి అట్లా వెళ్ళిపోయిన క్రమం లోపల 7th వరకు ఓకే. నా చదువు 7th వరకు ఓకే. ఆ మాత్రం చదువుతూ అట్లా చిన్నగా ఉండే. 7th తర్వాత ఇక ఇంకెక్కువైపోయింది. ఎక్కువైపోయి అప్పుడు ఏమైందంటే నేను 9th వరకు చదువుకున్నా దాదాపుగా. కానీ 9th వరకు చదువుకున్నా అని ఎందుకు చెప్పా అంటే నేను 7th నుంచి స్కూల్లో ఒకటే పీరియడ్ ఉంటుంది. ఒక పీరియడ్ ప్రొద్దున పోతుంటే పోయి ఒక పీరియడ్ ఉండంటే ఆ పీరియడ్ తర్వాత ఎంటనే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ క్లాస్ టీచర్ వెళ్ళిపోయిన తర్వాత ఎంటనే వెళ్ళిపోతుండే. ఫస్ట్ బయట తిరుగుతుంటే. అట్లా ఆ యొక్క 9th ఓన్లీ హాజరు శాతం తోటే పాస్ అయినా. అది మార్కులతోటి కాదు. అట్లాంటి స్టేజ్‌లో ఉన్న నాకు ఆ వైపు వెళ్తున్న సమయం లోపల చాలా డేంజర్ పనులు, అంటే డేంజర్ అంటే అసలు ప్రాణాలు పోయే పనులే అవన్నీ గూడా. నేను చేసినవన్నీ గూడా. ఆ టైం లోపల అదేమో అట్లనే ఉంటుండే మూడు. అట్లా పోయిన క్రమం లోపల ఏమైందంటే టైమ్ గాడ్ నాతో నేను ఆ టీమ్‌లో పోయినప్పుడు అప్పుడు ఎన్‌కౌంటర్స్ ఎక్కువ జరుగుతుండే. ఆ టీమ్ మొత్తం గూడా, ఆ దళం మొత్తం గూడా అందరూ గూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత సంబంధాలు కట్ అయిపోయినాయి. నా లైఫ్ అనేది ఏమైపోయిందంటే అప్పటినుంచి ఎవరు సంబంధం లేదు కాబట్టి, ఆ సంబంధాలు లేవు కాబట్టి మళ్ళీ టర్న్ అయిపోయింది. టర్న్ అయిపోయి
నైన్త్ అనే నైన్త్ అయిపోయింది. అప్పటికి ఇక చదవలే ఇక. అక్కడికి మానేసేసిన. ఇక ఏందంటే ఆల్రెడీ ఇక చదువు మీద ఏం దృష్టి లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు ఒకటే పీరియడ్ స్కూల్‌కి పోయినా. కాబట్టి నాకు ఇంకేం తెలవదు. ఇక ఏం చదివినా రాదిగ. అది చదువుకు దూరం అయిపోయిన. దూరం అయిపోయిన తర్వాత అక్కడికి 9థ్‌కి నా స్టడీ ఆగిపోయి పనిలోకెళ్ళడం జరిగిందిగ. మా వృత్తి ఏదైతే ఉందో నేను గౌనిగా మా యొక్క వృత్తి ఈత చెట్లు, తాటి చెట్లు గీయడం. కాబట్టి నేను ఈత చెట్లు గీయడం నేర్చుకొని ఆ పనులు చిన్న చిన్నగా నేర్చుకోవడం మొదలుపెట్టిన ఆ టైం నుంచి. నేర్చుకునే టైం లోపల ఏమైందంటే ఆహ్, భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఆ సమయం లోపల ఎవరెవరైతే నక్సల్‌తో సంబంధాలుండి సానుభూతి పరులున్నారో వాళ్ళందరిని గూడా తీసుకెళ్తూ వాళ్ళు ఆహ్, అరెస్ట్ చేస్తున్నారు అందరిని గూడా. ఆ టైం లోపల మా ఊర్లో చాలామంది నాతో పాటు పనిజేసేవాళ్ళుంటుండే. కానీ ఆహ్, నేను నేను అందులో తప్పుకోవడానికి కారణం ఏంటంటే, నా పేరుతోటి ముగ్గురుంటుండ్రి అందులో. నేను నాలుగో వ్యక్తిని. కానీ అందరికంటే యాక్టివ్‌గా నేనే అందులో వర్క్ జేస్తుంటి. కానీ నేను సైలెంట్‌గుంటుంటి. వీళ్ళు నాతో మిగతా వాళ్ళు చేసే వాళ్ళందరూ గూడా ఏం చేస్తున్నారంటే ఫోకస్‌గా ఉంటుండ్రు. బయట మేము అది ఇది అని ఇట్లా హైఫై ఇట్లా బయట చూయించుకోవాలా అన్నట్టు ఇట్లా తిరుగుతుండ్రి. వాళ్ళందరిని గూడా అరెస్ట్ చేసిర్రు. వాళ్ళందరిని అరెస్ట్ చేసి మస్తు వాళ్ళకి మస్తు కోటింగ్ జరిగినాయి స్టేషన్‌లలో. చాలా రోజులు స్టేషన్‌లలో ఉన్నారు. అట్లా తిరిగొచ్చిన తర్వాత అనుకున్న వీళ్ళందరి పనేందంటే నా పని గూడా అయితది అనుకున్నా. కానీ టైమ్ గార్డ్ ఏందంటే నా పేరుతోటి వీళ్ళందరూ గూడా దెబ్బలు తిన్నారు. నా దెబ్బలన్నీ వాళ్ళే పడ్డారు గాబట్టి, నేనక్కడికెంచి సేఫ్‌గానే ఉన్నా. సేఫ్‌గా ఉన్న తర్వాత ఎప్పుడైతే ఇగ అప్పుడు భయంగానే ఉంటుండే లైఫ్. నన్ను గూడా ఎప్పుడో పట్టుకుపోతారు. నన్ను గూడా ఏదో నన్ను గూడా టార్చర్ పెడతారని. అట్లా భయంగా ఉన్న పరిస్థితి లోపల ఆధ్యాత్మికం వైపు నా యొక్క దిమాగ్ మరలింది. అప్పుడే స్వాధ్యాయ కార్యములు మా ఊర్లో జరుగుతది. ఆ కార్యానికి ఒక ఫ్రెండ్ ద్వారా అలవాటై అక్కడికి పోవడం, వారం అక్కడ కూర్చోవడం, మంచి విచారాలు వినడం ద్వారా ఏ విచారాలు వింటే మనిషి జీవితం అట్లా ఉంటది. ఇప్పుడే పవన్ సార్ జెప్పిండు. మన ఆలోచనలు ఎట్లుంటే మన జీవితం అట్లా ఉంటది. కాబట్టి నా ఆలోచనలన్నీ గూడా అప్పటి వరకు విప్లవం వైపు ఉంటుండే. అప్పటినుంచి ఆధ్యాత్మికం వైపు, భక్తి వైపు మారింది. అంతకుముందు చాలా కోపంగా ఉంటుంటి. చాలా కోపం అంటే చాలా కోపం. ఎవరైనా ఏమన్నా అంటే అస్సలు ఊరుకోకపోతుంటి. అట్లాంటి ఉన్న నేను ఎప్పుడైతే స్వాధ్యాయ ద్వారా గీతా విచారాలు, భగవద్గీత విచారాలు ఎప్పుడైతే వినడం ద్వారా ఏమైందో, నా లోపల ఆటోమేటిక్‌గా శాంతం అనేది పెరిగింది. ఆ కార్యం లోపల ప్రథమ స్థానంలో ఉండి ఆహ్, ఆహ్, ఒక గ్రూప్ లెవెల్ అంటే ఒక 6 గ్రామాలకి ఇన్‌చార్జ్‌గా అంటే ఒక డిస్ట్రిక్ట్‌లోనే ఒక మంచి పేరు సాధించుకున్న ఆ కార్యక్రమం లోపల ఆ కార్యాన్ని అంత ఇంట్రెస్ట్‌గా చేసింది. నేను ఏ పని చేసినా ఇప్పుడు నేను నక్సలైట్‌లో పోయినా హార్ట్‌ఫుల్‌గా చేస్తుంటి. అది ఔట్ ఎట్ రైట్ కదా! నమ్మిన అది ఒకటి చేయాలనుకున్నా అంటే అది హార్ట్‌ఫుల్‌గా చేస్తుండే. అట్లాగే దైవ కార్యం గూడా హార్ట్‌ఫుల్‌గా చేసినా అక్కడ గూడా మంచి పేరు సంపాదించుకున్నా. తర్వాత చెట్లల్లో నేను చేసే పని లోపల గూడా ఒక్కసారి నాకు పని నచ్చింది అనంటే, ఆ పని చేయడం ఇష్టమైందంటే, ఆ పనిలో మంచి నైపుణ్యం సాధించి మంచి పేరే సంపాదిస్తా. కాబట్టి నేను చెట్లు గీయడం లోపల గూడా చాలా మంచి ఫేమస్. అంటే పిట శ్రీను అనంటే, పిట శ్రీను దగ్గర మంచి కల్లు దొరుకుతది. అందరికి గూడా అట్లా ఉంటుండే. అట్లా కల్లు మంచిగిస్తాడు. ఆహ్, కల్లు కరెక్ట్‌గా ఉంటది. ఇగ దాంట్లో ఏం కలుపుడు అట్లా ఉండదని అటువంటి నమ్మకంతోటి పని చేస్తుంటి. ఉన్నదాన్నే అమ్మేస్తుంటి. కానీ అందులో ఎంత గిరాకున్నా ఎక్కువగా ఆశపడబోతుంటి. కానీ ఏదైతే నేను చేసిన పనంతా ఏదైతే కల్లు గీసినో, ఆ కల్లంతా అమ్ముడు పోతుండే. చాలా మంది ఆహ్, కల్లు పోక ఇట్లా కల్లు అమ్మడానికి అక్కడక్కడ నిలబడి అమ్ముకుంటారు. కానీ నేను అట్లా ఉండదు. నాది ఆల్రెడీ కల్లు బుకింగ్ అయిపోతది. అట్లా ఆ పని లోపల గూడా హార్ట్‌ఫుల్‌గా చేసినా గాబట్టి అక్కడ గూడా సక్సెస్‌గానే ఉన్నా. తర్వాత ఆ లైఫ్ తర్వాత అది చేస్తున్న టైం లోపలనే పెళ్లి జరిగి పెళ్లి అంటే నాకు అప్పటికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ ఎప్పుడైతే ఎవరైనా వర్క్ చేస్తే ఆ టైం లోపల పని చేస్తుండు, మంచిగా పని చేసుకుంటూ ఉండు అనంటే ఏం చేస్తారంటే పెళ్లి చేద్దామని అంటుంటారు ఆ టైం లోపల. నాకు గూడా పెళ్లి చేయాలనుకున్నారు. నా పెళ్లి చేయాలనుకోవడం కారణం ఏంటంటే మా తమ్ముడు వాడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. నేను చేసుకుంటా అని వాడు రెడీ అయిపోయాడు కాబట్టి నాకు బలవంతంగా నాకు పెళ్లి చూపులు జరిగినాయి. బలవంతంగా పెళ్లి జరిగింది. బలవంతంగానే. ఇష్టం లేకుండా. కానీ పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు. ఆ టైంలో పెళ్లి చేసుకోవడం. అంటే నాకు 20 సంవత్సరాలు దాటినవంతే. 20 సంవత్సరాలు దాటిన తర్వాతనే పెళ్లి చేషిర్రు. పని చేస్తుండు అని. అంటే నైన్త్ క్లాస్‌కే పని చేయడం ప్రారంభం చేషినా గాబట్టి అక్కడ ఆహ్, పెద్దలు ఏం చేస్తుర్రంటే ఇగ పెళ్లి చేయాలా పెళ్లిడొచ్చేసింది అయిపోయింది. పని చేసుకుంటుడు కదా మంచిగా అని చేసేసారు. చేసేయడంతోటి నా జీవితం లోపలికి ఆహ్, ఆహ్, వద్దు అనుకున్నా.
ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నా గానీ నా జీవిత భాగస్వామి నాకు అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి దొరికింది. ఆమెనే సుజాత. నా వైఫ్. ఆహ్, ఎప్పుడైతే ఆమె నా లైఫ్‌లోకొచ్చిందో, వచ్చిన తర్వాత అద్భుతంగా నా లైఫ్ అనేది ఆటోమేటిక్‌గా మారిపోయింది. ఆమె ఎప్పుడైనా నాకు అనుకూలంగా ఉంటది. నేను చేసే ప్రతి పనికి గూడా ఇది దానికి ఎదురు చెప్పదు. ఎదురు చెప్పకుండా నాకు అనుకూలంగా ఉండడంతోటి నేను కార్యం లోపల, భగవత్ కార్యం లోపల అట్లా నెగ్గుతూ తర్వాత ఒక మధ్యలో ఒక నెట్‌వర్క్ చేశాను. అది బయట దేశానికి సంబంధించిన నెట్‌వర్క్. దాంట్లో ఒక ఫ్రెండ్ ద్వారా అది పరిచయం అయిపోయి దాంట్లో చేసిన. ప్రొడక్ట్స్ బాగుంటాయి. కానీ అక్కడ సక్సెస్ అవ్వడం చాలా కష్టం. బయట దేశమే కాబట్టి రేట్లు మన ఇండియన్స్‌కి అనుకూలంగా ఉండవు కాబట్టి, అక్కడ చాలా రోజులు అంటే 7, 8 సంవత్సరాలు కష్టపడ్డాం. అయినా అక్కడ సక్సెస్ సాధించలేకపోయినాం. ఎందుకంటే మనకు అందుబాటులో ఉండే రేట్ కాదు కాబట్టి. ప్రయత్నం చేసినాం 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు కష్టపడ్డాం గానీ, అక్కడ మంచి పేరు సంపాదించుకున్నాం. కానీ డబ్బు సంపాదించలే. ఆ నెట్‌వర్క్‌లో. ఆహ్, అట్లా చేసిన తర్వాత ఇక చాలులే ఇక ఇది మనతోటి కాదని వదిలేసిన తర్వాత చాలా రోజులకి మళ్ళీ నా దగ్గరికి వెస్టీజ్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ మళ్ళీ 10, 12 సంవత్సరాలకి నా దగ్గరికి వెస్టీజ్ ఆపర్చునిటీ వచ్చింది. అది నేను ఇంతకుముందు చేసిన నెట్‌వర్క్‌లో పరిచయమైనటువంటి రాజు అని నా క్రాస్ లైన్ అప్పుడు. క్రాస్ లైన్ అయినా గాని నేను అందరితోటి మంచిగుంటూ ఉంటి. నేను చాలా మంది టీమ్‌లో చెప్తుంటారు. క్రాస్ లైన్ తోటి దగ్గరగా ఉండకూడదు, అట్లుండదంటే నేను ఎవరితోటైనా బిజినెస్ విషయాలు మాట్లాడకపోతుండే. కానీ రిలేషన్‌షిప్‌లో అందరితోటి మంచిగా ఉంటుంటిని. అప్పుడు వాళ్ళు ఆహ్, సినన్న అంటోళ్ళు మంచిగా మాట్లాడుతుంట్రి. ఆయన అప్పుడు పరిచయమయ్యి, ఆయన క్రాస్ లైన్ అయినప్పటికీ ఆయనతోటి గూడా రిలేషన్‌షిప్ అనేది ఫ్రెండ్‌షిప్ అనేది పెరగడంతోటి అతను గుర్తుపెట్టుకొని చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు ఈ వెస్టీజ్ బిజినెస్‌ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆల్రెడీ 7, 8 సంవత్సరాలు నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో వర్క్ చేసి అక్కడ ఏం సంపాదించలేదు. టైం అనేది గడిచిపోయిందంతే. అక్కడ డబ్బులు పోగొట్టుకోలేదు, డబ్బులు సంపాదించలేదు. కాబట్టి ఇగ ఇది మనతోటి కాదు అని అదే దృష్టితోటి ఉండి నేను పట్టించుకోలేదు వెస్టేజ్ బిజినెస్‌ని. తను 3 నెలల నుంచి నాకు చెప్తూనే ఉన్నాడు. నాకు 3 నెలల నుంచి తను చెప్తూనే ఉన్నాడు. నేను పట్టించుకోవట్లేదు. చివరికి ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్ చేయడం మొదలుపెట్టిండు. ఆ ఫోన్ ఏం చేసినంటే ఒక 5, 6 సార్లు లిఫ్ట్ చేసి మాట్లాడినా, ఆయన ఏం చెప్పినా ఇదే బిజినెస్ గురించి చెప్తున్నాడు కాబట్టి, ఇక ఇది మనతోటి కాదని ఏం చేసినంటే అప్పటినుంచి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసిన. చాలా మంది ఇదే పని చేస్తూ ఉంటారు. ఎవరైనా వెంట పడుతుంటారంటే, ఊకే చెప్తుర్రంటే ఫోన్‌లు ఇవ్వటం. చాలా మంది అదే పని చేస్తాం. నేను గూడా అందులో నంబర్ 1 పని చేసిన. ఎందుకంటే నేను 3 నెలలు లేపలేదు ఆయన ఫోన్. ఆయన 3 నెలలు కూడా అతను నన్ను విడిచిపెట్టకుండా కాల్స్ చేస్తూనే ఉన్నాడు. చేసిన తర్వాత లాస్ట్ అంతగా కాల్ చేస్తున్నాడు. ఎప్పుడో పరిచయం గదా! మరి పోనీ ఒకసారి ఇగ లిఫ్ట్ చేద్దాం. ఎన్ని రోజులు లేపకుండా లిఫ్ట్ చేయకుండా ఉండాలి అని ఒకరోజు లిఫ్ట్ చేసి మాట్లాడినా. మాట్లాడితే ఏంటన్నా సంగతి అనేది అంత మంచిదే అంటే, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవంటే, ఇక మనం అబద్ధాలు చెప్తాం కదా ఎట్లాగో. అంటే బిజీ ఉన్నా అంటాం. ఏం బిజీ ఉంటాం మనం? ఫోన్ లేపకపోయేంత బిజీ ఏమి ఉండదు. అది 3 నెలలు, 2 నెలలు. ఒకసారి ఒక గంట ఒక సమయం లోపల ఒక్కసారి లేవట్లేము అంటే దానికి బిజీ అనుకోవచ్చు. కానీ 3 నెలలు ఎవడు బిజీ ఉండడు. కాబట్టి నేను గూడా ఆయనకు అబద్ధమే చెప్పినా సరే అన్న ఓకే. నువ్వెందుకు రావట్లేవో నాకు అర్థమైపోయింది. నీకేం లేదు. నీకేం చెప్పట్లేదు నేను. మెట్పల్లిల ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళు. అక్కడ రాజ్ కుమార్ అనే సార్ ఉంటాడు. ఆ సార్‌ని టచ్ అయ్యి నువ్వు అక్కడ మీటింగ్‌లో కూర్చో. మీటింగ్ అయిన తర్వాత సార్‌ని కలువు అని చెప్పడం జరిగింది. అతను చెప్పి "నువ్వు కంపల్సరీ ఈ మీటింగ్ వెళ్ళు. వెళ్ళిన తర్వాత అక్కడ విన్న విషయం నీకు నచ్చకపోతే నీకు మళ్ళీ నేను లైఫ్‌లో దీని గురించి చెప్పా. దీని గురించి మాట్లాడా. విన్న తర్వాత నీకు నచ్చితేనే చేసుకో. నచ్చకపోతే మానేసేయి. నువ్వక్కడికి వెళ్లి మొత్తానికి మీటింగ్ విను. ఫస్ట్ నుంచి విను మీటింగ్. అదేం జరుగుతుందో మీటింగ్ ఫస్ట్ నుంచి వినంటే, అప్పుడు మీటింగ్‌కొచ్చి మీటింగ్‌లో వింటే ప్రొడక్ట్స్ బాగుంటాయి వెస్టీజ్‌లో. అవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల మన ప్రతి ప్రొడక్ట్‌లో ఆరోగ్యం ఉంటది. మన పేస్ట్‌లో ఆరోగ్యం ఉంది. మన సబ్బులో ఆరోగ్యం ఉంది. ఇట్లా ప్రతి దాంట్లో ఆరోగ్యం ఉంది. ఎందుకనంటే వాటి వల్ల బయట అవే ప్రొడక్ట్స్ మనం ఎటువంటివి వాడుతున్నాం అనేది అక్కడ లీడర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అది విన్న తర్వాత అనిపిచ్చింది. మరి మంచి ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు వాడకూడదెందుకు అని ఆ ప్రొడక్ట్స్ ఆ రోజే మీటింగ్ విన్న తర్వాత బిజినెస్ పైసలొస్తాయి ఇది అర్థం గాలేదు. కానీ ప్రొడక్ట్స్ బాగుంటాయి వాడుకోవచ్చు. ఎట్లాగో బయట కొంటున్నాం. అక్కడ కొనేదేదో ఇక్కడ కొనుక్కుందాం, వాడుకుందాం అని
ఆ ప్రొడక్ట్స్ ఆ రోజు నాకు ఇంటికి అవసరమైనయన్నీ గూడా రాజ్ కుమార్ సార్ చెప్పడంతోటి అంటే పేర్లు కొత్తగా కాబట్టి అవన్నీ సార్ ద్వారా తెలుసుకొని అవన్నీ కొనుక్కొని వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారం రోజులకి ఆహ్, రాజోజి రాజేష్ అని నాకు ఈ బిజినెస్ పరిచయం చేసిన వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటాడు. ఆయన మళ్ళీ కాల్ జేసి, "అరే! మళ్ళా చాలా అయిందిగా కాల్" అని మాట్లాడితే, "ఏం లేదన్నా ప్రొడక్ట్స్ కొనుక్కున్నావు గదా! మరి వాడినవా?" అనంటే, "ఓకే. వాడినా. వాడుతున్నాం." అనంటే, "ఎట్లున్నాయి?" అనంటే, "బాగున్నాయి. ప్రతి ప్రొడక్ట్ గూడా బాగుంది. నేను ఇంతకుముందు చేసినటువంటి నెట్‌వర్క్‌లో అన్‌లో ఉండే ప్రొడక్ట్ కంటే అద్భుతంగా ఉన్నాయి. కానీ తక్కువ రేట్‌లో ఉన్నాయి." అక్కడ ఒక బట్టలు పిండడానికి మనం వాడుకునే అల్ట్రా వాష్ అక్కడ గూడా దొరుకుతది వేరే పేరుతోటి. అక్కడ 800 ఉంటదది. ఇక్కడ మనకి రూ. 321 అంటే ఇంత తక్కువ రేట్‌ది గంత మంచిదని అంటున్నారు. ఇంత తక్కువ రేట్‌కి ఎందుకిస్తున్నారని కొనేటప్పుడు డౌటొచ్చింది. కానీ వాడిన తర్వాత అనిపించింది దానికంటే బాగుంది. అంటే అక్కడ మనం అన్ని డబ్బులు పెట్టి 800 పెట్టి కొంటుంటిమి అదే ప్రొడక్ట్‌ని ఇక్కడ రూ. 321. చాలామంది బిజినెస్‌లో ఫ్రెండ్స్ ఏమంటారంటే ఈ ప్రొడక్ట్స్ బాగా కాస్ట్‌లీ అని అంటారు. రేట్ ఎక్కువ అంటారు. నాకు పిచ్చి పిచ్చి నవ్వొస్తది వాళ్ళని చూస్తే. ఎందుకంటే నేను చేసిన బిజినెస్‌లో మరి నేను 800 పెట్టి అల్ట్రా వాష్‌కి బదులుగా ఇంకొకటి అక్కడ పేరుతోటి వేరేది కొనుక్కుంటుంటే సేమ్ అది సేమ్ ఇదే వర్క్ చేస్తది. ఇంత తక్కువ రేట్ ఉండంగా గూడా ఇంకా జనాలు ఇంత అంటున్నారంటే ఎట్లున్నా జనాల మాటలు అట్లనే ఉంటాయి. కాబట్టి ఓకే. మంచి ప్రొడక్ట్ ఉన్నాయి. ఎక్సలెంట్‌గా ఉన్నాయి అన్న. మనం ప్రీవియస్ చేసినటువంటి బిజినెస్‌లో కంటే ఎక్సలెంట్‌గా అనిపించింది నాకైతే ఈ ప్రొడక్ట్స్ బాగున్నాయి. మన వాళ్ళకి గూడా అద్భుతంగా ఇంట్లో వాళ్ళు గూడా హ్యాపీగా ఉన్నారు. ఓకే. మంచిగున్నాయి అని చెప్పిన. మంచిగుంటే ఏమన్నానంటే, "అన్న ఇదే విషయాన్ని ఇతరులకు చెప్తే బిజినెస్ అయితది. దీన్నే చెప్పు. ఇంతకుముందు ప్రీవియస్ చేసేటప్పుడు మనం హైదరాబాద్ పోయి తెచ్చుకుంటుంటిమి. ఆ ప్రొడక్ట్స్ అన్నీ గూడా ఎక్కడ దొరకకపోతుండే. కానీ వెస్టీజ్ ఇండియన్ ప్రొడక్ట్ ఇండియన్ కంపెనీ కాబట్టి వెస్టీజ్ ఏం జేసింది, మనకు అందుబాటులోనే స్టోర్‌లో ఇస్తుంది కాబట్టి, అక్కడ మనం కొనుగోలు చేయొచ్చు. మనకు అందుబాటులో ఉంటది కాబట్టి చాలా మందికి చెప్పొచ్చు. చాలా మందితోటి మనం బిజినెస్ చేసుకోవచ్చు. నువ్వు బిజినెస్ అంటే మళ్ళీ ఎనక ముందాయన. ఎందుకంటే ఇగ బిజినెస్ చేయడం అనంటే ఇగ ఇంకోళ్ళకి చెప్పుడు ఇదంతా కాదు. ఇంతకు ముందట దాంట్లో ఫెయిల్ అయిపోయినాము. అక్కడనే మనం సక్సెస్ కాలేకపోయినాము. కాబట్టి ఇంకా ఇండియన్ బిజినెస్‌లో అంటే ఇటువంటివి వస్తున్నాయి, పోతున్నాయి కాబట్టి ప్రొడక్ట్ మంచిగానే ఉంది గానీ, మరి కంపెనీ ఉంటదో, పోతదో తర్వాత మనకి రిస్క్ ఎందుకని అంత పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఆల్రెడీ నాకిక్కడ రాజ్ కుమార్ సార్ పరిచయం అయిపోయిండు. ఆల్రెడీ నా నంబర్ తీసుకున్నాడు. అన్నీ పరిచయం అయిపోయింది. నా ఇల్లు తెలవదు ఆయనకు. లింగాపురం అని తెలుసు. ఇగ శ్రీనివాస్ అని చెప్తే అందరికి గుర్తుంటదని తెలుసు. ఆయన సెల్ నంబర్ పట్టుకొని ఇగ నన్ను ఫాలో అప్ చేస్తున్నాడు. ఎట్లా అంటే నేను చెట్లల్లో ఉంటా. ఆయన లింగాపూర్ ఒస్తాడు. లింగాపూర్ ఒచ్చి నాకు కాల్ చేస్తాడు. కాల్ చేసి "శ్రీనివాస్ సార్ ఎక్కడున్నావు" అంటే నేను చెట్లల్లో ఉన్నా. కల్లు అమ్ముకొని వస్తున్నా. అప్పుడు సైకిలే నేను నడిపేది సైకిలే కాబట్టి సైకిల్ మీద అట్లా అప్పుడప్పుడు సైకిల్ మీద ఎళ్తుంటే అప్పుడు బైక్ కొనుక్కున్నా చాలా రోజులకి. ఆహ్, సైకిల్ మీదనే ఎక్కువ పోతుంటి. ఎందుకంటే బైక్ మీద పోతే పెట్రోల్ ఖర్చయితదని. ఆ! అట్లా వెళ్ళే టైం లోపల ఆయన నా కోసం వెయిట్ చేస్తుండే. హోటల్ దగ్గర అక్కడక్కడ టీ తాగుతూ నా కోసం ఆగి చెప్తుండే. వచ్చిన తర్వాత కలుస్తుండే. కలిసిన తర్వాత ఇల్లు చూసిండు. ఇల్లు పరిచయం అయిపోయింది. ఇల్లు పరిచయం అయిపోయిన తర్వాత 2 రోజులకొకసారి, 3 రోజులకొకసారి నన్ను కలవడం. మనం చేద్దాం ఇది బాగుంటది. మనం సక్సెస్ అయితాం దీంట్లో. మేము హెల్ప్ చేస్తాం నీకు. హెల్ప్‌గా ఉంటాం. అనని ఆయన ఎంబడ పడ్డాడు. పడ్డ తర్వాత మెల్లిమెల్లిగా ఆయనకు కూడా కొన్ని అబద్ధాలు చెప్పడం. నేను చెట్లల్లో ఉన్నా, ఇంటికాడ ఉన్నా గాని చెట్లలో ఉన్నా అని ఇట్లా అబద్ధాలు చెప్పడం ఇట్లా చాలా జరిగినాయి. టైమ్ గాడ్ అయినా గాని నన్ను వదిలిపెట్టలేదు. నేనేమనుకుంటా అంటే ఇంతగా వెంబడబడ్డారు నాకు పరిచయం లేని వ్యక్తులు ఏదో చిన్న పరిచయంతోటి నాకు ఇంతగా వెంబడబడ్డారంటే వీళ్ళను నా దగ్గరికి భగవంతుడే పంపించిండు. నా యొక్క నీ లైఫ్ ఇది కాదు. నీ లైఫ్ వెస్టీజ్‌లో అద్భుతంగా మార్చుకోవచ్చు. కాబట్టి నన్ను నా లైఫ్‌ను మార్చడానికే వీళ్ళను భగవంతుడు వీళ్ళ రూపంలో నాకొచ్చి చెప్పిండు అని ఇప్పుడు అర్థమైతుంది. అప్పుడు తిట్టుకున్న వీళ్ళందరిని చాలా సార్లు ఊకే ఫోన్‌లు చేస్తుంటే ఇబ్బంది పడుతుంటి. ఇబ్బంది పడి మనసులో తిట్టుకుంటుంటి. సారీ చెప్పుకోవాలి. ఎందుకంటే సార్‌కి ఎన్ని సార్లు సారీ చెప్పినా తక్కువనే. అప్పుడు తిట్టుకుంటుంటి. కానీ ఇప్పుడు రోజు వీళ్ళని నేను మొక్కుకుంటున్నా. ఎందుకనంటే నా లైఫ్‌ను అద్భుతంగా మార్చిండు. ఎట్లా మార్చిండ్రు అనంటే చూడండి నేను ఈ బిజినెస్‌కి రాకముందు నేను వర్క్ చేసుకునే దాంట్లో నేను 19 సంవత్సరాలు సైకిల్ మీదనే రోజుకు 14 కిలోమీటర్లు తిరుగుతుంటి. అట్లా 14 కిలోమీటర్లు అంటే రాను పోను పట్టుకుంటే దాదాపుగా 14, 28 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతుంటి. ఎండాకాలం గాని, వానాకాలం గాని, చలికాలం గాని ఏ టైం అయినా సరే
సైకిల్ మీద చెట్లల్లోకి పోతుంటే. సైకిల్ మీద చెట్లల్లోకి పోతే ఎట్లా ఉంటది? చెట్లల్లా మనలాగా ఇట్లా రోడ్లు ఉండవు. చిన్న చిన్న తోవలు, ఆ తోవలో ముళ్ళు ఉంటుండే, అవి ఉంటుండే. పంక్చర్ అయిందనుకోండి అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చుడే. సైకిల్ పట్టుకొని నడుచుకుంటూ వచ్చుడే. అట్లా ఉంటుండే. అట్లా ఇబ్బంది పడుతూ వర్క్ చేసుకుంటుంటిమి. హార్డ్ వర్క్ చేస్తుంటిమి. కానీ ఇన్‌కమ్ ఎంతొస్తుండే అంత హార్డ్ వర్క్ చేస్తే అంటే యావరేజ్‌గా 12,000-15,000 ఇన్‌కమే అక్కడ నాకు. అక్కడ ఎంత పని చేసినా అదే ఇన్‌కమ్. అంతకంటే మించి రావట్లేదు. తర్వాత నాకు ఇంకో సోర్స్ లేదు. అంటే నాకు ఇంకో పని అంటూ ఏం లేదు. నాకు ఈ వృత్తి చేసుకోవడం తప్పితే ఇంకొక పని లేదు. ఉండడానికి ఇల్లుంది. కానీ బతకడానికి పొట్ట గడవడానికైతే పొట్ట బట్ట గడవడానికి అప్పటికి ఇద్దరు పిల్లలయిపోయిండ్రు. కాబట్టి ఆహ్, పాప, బాబు ఉన్నారు అప్పటికి. మరి వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ ఖర్చులనేది పెరుగుతున్నాయి కాబట్టి ఆహ్, ఇబ్బంది పడుతూ అంటే అన్నీ అడ్జస్ట్‌మెంట్‌గా అంటే మరీ అడ్జస్ట్‌గా ఉంటుంటి. సైకిల్ మీదనే జర్నీ చేస్తుంటి. సైకిల్ మీదనే తిరుగుతుంటి. అటువంటి టైం లోపల చాలా మంది అంటుంటారు, "ఎన్నేళ్ళు సైకిల్ తొక్కుతావురా బయ్! నీతోటోడు అందరూ బైక్‌ల మీద తిరుగుతున్నారు" అనంటే వాడికున్నయి ఇంకో సోర్స్ ఉంది కాబట్టి వాళ్ళు జేసుకుంటున్నారు. నాకు ఏం లేదు. ఇది మీదనే బతకాలి కాబట్టి నాకు అంతకంటే మించి లేదని నాకు నేను సర్దుకుపోతుంటి. కానీ ఎప్పుడైతే చాలా రోజులకి 19 సంవత్సరాల తర్వాత అందరూ అంటుండ్రు, ఎటన్నా పోవాలి ఇగ ఏదైనా ఫంక్షన్స్‌కి అటెండ్ కావాలి అనంటే, సైకిల్ మీద మనం తిరిగి అటు ఇటు పోయేసరికి యాస్టొస్తుండే. మళ్ళీ అదే బైక్ ఉంటే దన్దన పని చేసుకొని తొందరగా ఏదన్నా ఫంక్షన్స్ గాని, చిన్న చిన్న ఫంక్షన్స్ దగ్గరున్నయి అటెండ్ చేసి ఎంటనే రావచ్చు. ఆ ఉద్దేశంతోటి ఆహ్ 19 సంవత్సరాలు కష్టపడితే 33,000 బైక్ తీసుకున్నా. ఇప్పుడు నా వీడియోలో చూసుంటారు. ఆ బైక్ అదే. ఇప్పటికి గూడా అదే బైకుంది. దాన్ని 2004లో కొనుక్కున్నా. సెకండ్ హ్యాండ్ బైక్. అప్పటినుంచి ఇప్పటి వరకు అదే బైక్‌ను నడుపుతున్నా. అంటే చూడండి ఫ్రెండ్స్ అంటే 33,000 పెట్టి అప్పుడు గూడా 19 సంవత్సరాలు కష్టపడితే 33,000 పెట్టి ఒక బైక్ కొనుక్కడానికి ఇబ్బందిగా కొనుక్కున్నా మళ్ళా. అది గూడా సంతోషంగానో పైసలుండి ఇట్లా కొనలే. అది కూడా ఇబ్బందిగానే కొనుక్కున్నా. ఇంకోడి దగ్గర 20,000 అప్పు తీసుకొని కొనుక్కున్నా. అంటే అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్న నాకి వెస్టీజ్ పరిచయమైన తర్వాత 2 సంవత్సరాలు ఇక్కడ అదే హార్ట్‌ఫుల్‌గా ఎప్పుడైతే మీటింగ్స్ రెగ్యులర్‌గా వినడం వల్ల, ఆ మీటింగ్స్ కూడా అంత ఈజీగా పోలేదు. రాజ్ కుమార్ సార్ ఎప్పుడు ఎంబడ పడుతుండే. ప్రతిసారి అప్పుడు గురువారం మీటింగ్ జరుగుతుండే. ఆ గురువారం మీటింగ్‌కి ఏం చేస్తుండే తను మంగళవారం ఫోను చేస్తుండే. బుధవారం ఫోను చేస్తుండే. సార్ గురువారం నాడు మీటింగుంది. ఇంకెవరికైనా చెప్పండి. మీరు తీసుకొని రండి. మీరు కొత్త వాళ్ళని తీసుకొని రండి. ఇట్లా చెప్తుండే. చెప్పిన తర్వాత మళ్ళీ గురువారం పొద్దున ఫోను చేస్తుండే. పొద్దున పొద్దున్నే 8, 9 గంటలకు అట్లా ఫోను చేస్తుండే. మళ్ళీ 4 గంటలకు ఫోను చేస్తుండే. అది 5 గంటలకు మీటింగ్ అయితే 4 గంటలకు సార్ వస్తుండ్రా తొందరగా రండి, తొందరగా రండి అంటుండే. ఇక నేను నా వర్క్ చేసుకొని తొందరగా ఎళ్ళిపోయి కూర్చుంటుంటి. కూర్చొని అట్లా కొద్ది రోజులు ఊకే ఎంబడి పడుతుండని ఇబ్బందిగానే నా కోసం పోలేదు. కానీ ఎప్పుడైతే అక్కడికి రెగ్యులర్‌గా మీటింగ్స్ వినడం వల్ల, అక్కడ ఉన్న వాళ్ళటి యొక్క ఇన్‌కమ్స్ అనేటివి చేంజ్ అయితున్నాయి. అప్పుడు నాకొక క్లారిటీ వచ్చింది. అంటే ఇక్కడ ఇన్‌కమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ తీసుకుంటున్నారు ఇక్కడ. లోకల్‌లో ఉన్న వాళ్ళే చాలా మంది మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. అక్కడ పవన్ సారు 25,000, 30,000 అట్లా సంపాదించి ఏకదం 50,000 అయిపోయినాయి సార్‌వి. నేను చూస్తుండగానే నేనింక నమ్ముతలేను. ఆ మీటింగ్‌కెళ్తున్నా గాని ఇంక నమ్మి ఎవరికీ చెప్తలేను. ఆయన అట్లా అట్లా చూసి 60,000, 70,000 ఇన్‌కమ్‌కొచ్చిండు. తర్వాత ఈ రాజ్ కుమార్ సార్ గూడా అప్పుడు నేను పోయినప్పుడు 8,000 ఇన్‌కమ్, 9,000 ఇన్‌కమ్ అన్నాడు. తర్వాత 35,000, 40,000 పోయిండు. వీళ్ళందరి బ్రహ్మదాని మల్లేష్ సార్ ఆ సార్ ఇన్‌కమ్ చేంజ్ అయిపోయింది. వీళ్ళే ముగ్గురు నాకు టచ్ అయితుంటారు. వీళ్ళ ఇన్‌కమ్స్ చూస్తున్న కొద్దీ చేంజ్ అయిపోతున్నాయి. అంటే ఇది నిజమే. కాబట్టి నెలని గడిచిన కొద్దీ వాళ్ళ ఇన్‌కమ్స్ పెరుగుతున్నాయి అని నిజమే అని ఎప్పుడైతే నమ్మిన తర్వాత హార్ట్‌ఫుల్‌గా వర్క్ చేసినా, వర్క్ చేస్తే ఎప్పుడైతే హార్ట్‌ఫుల్‌గా వర్క్ చేసినో అప్పటి వరకు 4 నెలల టైము టెస్ట్ మీదనే జరిగిపోయింది. అంటే రావడం, పోవడం తప్పితే పని చేయలేదు. కానీ ఎప్పుడైతే హార్ట్‌ఫుల్‌గా వర్క్ చేసినో ఆ మంత్‌లో ఎక్కువ పని చేయడం వల్ల 5,000 పీవీ తోటి డైరెక్టర్ అయ్యి 11,000 ఇన్‌కమ్ తీసుకున్నాం. అప్పుడు 10,000 పీవీలకి డైరెక్టర్ క్వాలిఫై ఉంటుండే. ఆ టైం లోపల ఆ 10,000 పీవీని తొందరగా కంప్లీట్ చేసి 11,000 చిల్లర ఇన్‌కమ్ తీసుకున్నా. ఇక్కడ నేను ఆ టైంలో పని చేసిందేంటంటే, పార్ట్ టైమ్‌గా హార్డ్ వర్క్ చేసిన. అంటే చెట్లు గీసుకుంటూ నేను పొద్దంతా నా పని. సాయంత్రం పూటనే ఆ వర్క్ చేసుకుంటే 11,000 వచ్చినాయి. అప్పుడు నమ్మకం కలిగింది. ఏందంటే, నేను రోజంతా కష్టపడితే నాకొచ్చే ఇన్‌కమ్ ఈడ 15,000 నేను చేసే పనిలో. కానీ ఇక్కడ పార్ట్ టైమ్‌గా చేసుకుంటేనే 11,000 వచ్చినాయి. అని కొద్దిగా చిన్న చిన్నగా నమ్మకం అనేది పెరిగింది. పెరిగిన తర్వాత ఒక బూట్ క్యాంప్ అనేది రావడం జరిగింది. వచ్చినప్పుడు పవన్ సారు, హ్మ్, రాజ్ కుమార్ సార్ ఏమన్నారంటే బూట్ క్యాంప్ ఉంది. మనము విజయవాడ వెళ్ళాలా. ఆహ్,
ఎక్సలెంట్ మీటింగ్ జరుగుతది. అది నీకు బాగా హెల్ప్ అయితది. నీ బిజినెస్‌లో నువ్వు ఇంకా మంచి ఆ లెవెల్‌కి పోవడానికి అవకాశం ఉంటదనంటే, ఎన్ని రోజులుంటది సార్ అంటే, అప్పుడు బూట్ క్యాంప్ అంటే 3 రోజులు ఉంటది. 3 రోజులు అంటే పోవడం, రావడం 2 రోజులు, 5 రోజుల టైం పోతది. 5 రోజుల టైం పోతాయంటే నా చెట్లు ఎండిపోతాయి ఆడ. నా చెట్లు రెగ్యులర్‌గా గీయకపోతే ఒక 2 రోజులు, 3 రోజులు గీయకపోతే అవి మళ్ళీ కళ్ళకు రావు. కళ్ళు పారవు. కాబట్టి నేనిక్కడ నాది ఆ చెట్లే పోతాయి. చెట్లు ఖరాబయితే సార్ నేను అన్ని రోజులు రాను. నాతోటి గాదు. మీరు పోయి రాపొండి అన్నాను. పోయి రాపొండి అంటే, నువ్వు వాళ్ళు ఒకటే చెప్పిండ్రు. ఎన్ని రోజులున్నా అక్కడ అచ్చే ఇన్‌కమ్ గదే. కానీ ఇక్కడ నీ ఇన్‌కమ్ అనేది మారుతుంది గదా! ఆల్రెడీ నీకు ఇన్‌కమ్ సోర్స్ ఉన్నది. నువ్వు ఖచ్చితంగా రావాలా అంటే, మరి టికెట్ ఎంతంటే అక్కడ టికెట్ అప్పుడు 1500, 1200 టికెట్ ఉండే. రావడం, పోవడము, రూమ్ చార్జ్‌లు అవన్నీ కలుపుకుంటే ఒక 4000 అయితాయి, 5000 అయితాయి. లాస్ట్ 5000 ఖర్చొస్తది అని వాళ్ళు చెప్పినప్పుడు, అమ్మా! పని పోతది, పని నష్టము, తర్వాత రూ. 5000 పెట్టి నేను అక్కడికి రావాలా? నేను నాతోటి గాదు. నేను రాను. నాకు వేరే వేరే పనులున్నాయి అది ఇది అని ఏవేవో అబద్దాలు, ఏవేవో సాకులు చెప్పిన. సాకులు చెప్తే పవన్ సారు, రాజ్ కుమార్ సారు వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పటికి గూడా జ్ఞాపకం ఉన్నాయి. వాళ్ళొకటే అన్నారు. "ఇక్కడికొస్తే లైఫ్ మారతది. నువ్వది విన్న తర్వాత అంటే నువ్వు అక్కడికొస్తున్నావు గదా! 5000 ఖర్చు నీకెక్కువ అనుకుంటున్నావు గదా! నువ్వు మీటింగ్‌కి రా. విను. విన్న తర్వాత ఆ మీటింగ్ నచ్చకపోతే నీ 5,000 నీకిస్తా. నువ్వెంత ఖర్చు పెట్టినావో ఆ టికె ఆ సి ఆ యొక్క మీటింగ్‌కి రావడానికి నువ్వెంత ఖర్చు చేసుకున్నావో అన్ని డబ్బులిస్తా. ఓకే. అని అట్లా బలవంతంగా లాక్కేలేదు. ఈజీగా పోలేదు. లాక్కేలేరు. లాక్కెళ్ళిన తర్వాత బూట్ క్యాంప్ అంటే సముద్రం ఉంటది. సముద్రంలో ఎట్లా ఉంటది? ఇక్కడ మనము 20,000, 30,000 ఇన్‌కమ్ జూసి అబ్బా! అబ్బా! అని ఇట్లా ఛాతీ కొట్టుకుంటూ ఉంటిమి. కానీ అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ అందరూ గూడా లక్షల్లో సంపాదిస్తున్నారు. 20,00,000 అంటున్నారు. 30,00,000 అంటున్నారు. 3,00,000, 4,00,000 అంటున్నారు. అరే! ఈ 5,000, 10,000, 50,000కి అక్కడ లెక్కనే లేదు. అన్నీ లక్షలలో ఉన్నారు. కార్లున్నాయి వాళ్ళ దగ్గర. అవన్నీ జూసిన తర్వాత ఆటోమేటిక్‌గా నా మైండ్ సెట్ చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత నేను ఆటోమేటిక్‌గా ఇంటికి రాగానే ఫస్ట్ ఈ బిజినెస్‌లో ఇంపార్టెంట్ ఏంటి అనంటే డ్రెస్ కోడ్. నా డ్రెస్ కోడ్ చేంజ్ చేసుకున్నా. అప్పటి వరకు నేను వేరే వేరే డ్రెస్సులేసుకుంటుంటి. అప్పుడు ఎప్పుడైతే మీటింగ్‌కెళ్ళొచ్చినో ఎంటనే నేను షూ తీసుకోవాలా, నాకొక డ్రెస్ కోడ్ ఉండాలా. ఎందుకంటే నేను ఇప్పటి నుంచి గౌన్‌ని కాదు. నేనెవరిని? బిజినెస్ మ్యాన్‌ని. బిజినెస్ మ్యాన్‌కి బిజినెస్ మ్యాన్‌గానే ఉండాలి కాబట్టి, నాకు టక్కేసుకోవడం సిగ్గనిపిస్తుండే. షూ ఏసుకోవడం సిగ్గనిపిస్తుండే. ఎందుకంటే, మేము మా చెట్లల్లో పోయేటోళ్ళ ఏషాలు ఎట్లుంటాయి ఇప్పుడు చూసిర్రు గదా! లుంగీ మీదనే ఉంటాం. లేదంటే ఆహ్, మేము కళ్ళు గీసే టైం లోపల మా వేషాలు వేరే ఉంటాయి. ఈ డ్రెస్సులన్నీ ఇవి మనకు పడవు గాబట్టి, అట్లా అట్లాంటి మూడ్‌లో ఉండే నాకు ఈ డ్రెస్ కోడ్ అనేది కొద్దిగా ఫస్ట్‌లో సిగ్గనిపిస్తుండే. కానీ ఏసుకోవడం చాలైన తర్వాత బిజినెస్ అనేది మారుకుంటూ పోయింది. పోయిన తర్వాత నా టీమ్‌లో మంచి మంచి లీడర్స్ రావడం జరిగింది. మంచి మంచి లీడర్స్ రావడంతోటి 2 సంవత్సరాలు ఇక్కడ నేను ఆహ్, కష్టపడితే నాకు వెస్టీజ్ ద్వారా 8,00,000 కార్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఎస్‌టి ద్వారా 8,00,000 కార్ తీసుకున్నా. చూడండి లైఫ్ అనేది ఎట్లా మారింది. అప్పుడు బాగా ఆలోచించిన కార్ తీసుకున్నదది కార్ నాదేనా? నేనే తీసుకున్నానా? ఏంటిది ఇది కలనా? మాయనా? ఇంకా ఏంటిదనేది అంతా కారు నా ఇంటికొచ్చింది. కారు నా ఇంటి ముందట ఉన్నా గాని నమ్మలేని పరిస్థితి. కారు నడపరాదు. కారు నాకప్పటికి డ్రైవింగ్ గూడా రాదు. కార్ ఆల్రెడీ తీసేసుకున్నాం. ఇనాగ్రేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కార్‌ని షోరూమ్ నుంచి ఇంటికి తీసుకెళ్ళాలా. ఇంటికి తీసుకెళ్ళాలంటే నాకు కార్ డ్రైవింగే రాదు. మరెట్లా? ఎట్లా అంటే అందరూ బిజీ ఉన్నారు. అందరూ ఎక్కడోళ్ళక్కడ కార్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత, హెయిర్ మ్యాన్ అయిపోయిన తర్వాత అందరూ ఎక్కడోళ్ళక్కడ ఎళ్ళిపోయిండ్రు. అక్కడ కారు నేనే ఉన్నాం. ఎట్లా అంటే మళ్ళా రాజ్ కుమార్ సార్‌కి ఫోన్ చేసిన. రాజ్ కుమార్ సార్ ఏడున్నారంటే ఇట్లా ఇట్లా అంటే, సార్ ఈ కారు ఈడనే ఉన్నది. నేను ఈడనే ఉన్నా. మరి ఈ కార్‌ని ఎట్లా తీసుకపోవుడు? దీన్ని దోసుకపోవుడా ఏంది అనంటే, మెల్లమెల్లగా నడుపుకుంటూ పో అన్నమాట. నడుపుకుంటూ పో అంటే నడపనే నడపరాదు. ఇంకా మెల్లమెల్లగా నడుపుకుంటూ పోవడమే. ఇది నాతోటి కాదు అనంటే మరి ఏం చేద్దాం అన్నమాట. ఏం చేద్దామంటే ఇది ఎట్లా ఇంటికాడ తీసుకుపోయి పెడదాం. తర్వాత దీని సంగతి చూద్దాం. ఫస్ట్ నువ్వు తొందరగా రా అంటే ఏం చేసినా, సార్ బైక్ మీదొచ్చిండు. ఆ బైక్ నాకిచ్చేసిండు. నేను బైక్ మీద ఇంటికొచ్చినా సార్ నా కారేసుకొనొచ్చి నా ఇంటికాడ పెట్టిపోయిండు. పోయిన తర్వాత ఇగ మెల్లిమెల్లిగా కారు నేర్చుకొని కారు ఇప్పటికి ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయాను. ఆహ్, కారు రాకున్నా గాని కారు తీసుకున్నా ఈ బిజినెస్ ద్వారా. ఆహ్, ఈ కార్ తీసుకోవడానికి కారణం, నా ఇన్‌కమ్ మారడానికి కారణమైనటువంటి నా అప్లయన్స్ అందరూ గూడా ఎల్లవేళలా రుణపడి ఉంటా. ఎందుకంటే వాళ్ళు నా లైఫ్‌ను చేంజ్ జేసిర్రు. నాకు బిజినెస్‌ను పరిచయం చేసింది వీళ్ళైతే ఒకరైతే ఈ బిజినెస్‌లో నన్ను పట్టుకొని నడిపించి నన్ను ముందుకు తీసుకెళ్ళి నన్నొక మంచి స్టేజ్‌లో ఉంచినటువంటి నా అప్లైనర్స్ వాళ్ళను రాజ్ కుమార్ సార్, బ్రహ్మదండి మల్లేష్ సార్, గ్రేట్ లీడర్ పవన్ సార్ వీళ్ళందరూ గూడా నాకు చాలా హెల్ప్ చేసిర్రు.
తర్వాత వీళ్ళ తర్వాత చందు సార్ పరిచయమయ్యిండు, జిల్లా శ్రీనివాస్ సార్ పరిచయమయ్యిండు, కిరణ్ సారు, బద్రి సార్ ఇట్లా వీళ్ళంతా పరిచయం అయిపోయిండ్రు. అంటే వీళ్ళు నిర్ణయం తీసుకుంటేనే నేనొచ్చిన. కాబట్టి నా ప్రతి ఒక్క అప్లైని నేనెప్పుడు గుర్తుంచుకుంటా. వాళ్ళు నాకు టచ్‌లో ఉండని, లేకపోని. కానీ అనుకుంటా విజయరాజ్ సార్ నిర్ణయం తీసుకోబట్టే లీలావర్ణ గారొచ్చారు. లీలావర్ణ గారు నిర్ణయం తీసుకోబట్టే ప్రశాంత్ సార్ వచ్చారు. ప్రశాంత్ సార్ నిర్ణయం తీసుకోబట్టే బద్రి సార్ వచ్చారు. బద్రి సార్ ద్వారా వీళ్ళంతా గూడా వచ్చిర్రు. ఇక్కడ రాజ్ కుమార్ సార్ నిర్ణయం తీసుకోవడం రాజోజి రాజేష్ వచ్చిండు. రాజోజి రాజేష్ సార్ నిర్ణయం తీసుకుంటే నేనొచ్చిన. నా లైఫ్ అనేది ఒక్కళ్ళు అక్కడ విజయరాజ్ సార్ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ నా లైఫ్ అనేది మారింది. కాబట్టి నేనెప్పుడు గూడా అక్కడి వరకు గుర్తు చేసుకుంటా. ప్రతిరోజు అక్కడి వరకు గుర్తు చేసుకుంటా. ఒకవేళ వీళ్ళే నిర్ణయం తీసుకోకపోతే ఈ బిజినెస్ నా వరకు రాకపోతుండే. కాబట్టి అప్లయన్స్ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మన లైఫ్ మంచిగా మారింది. ఓకే. ఇట్లా చేస్తున్న సమయం లోపల కార్ తీసుకున్న తర్వాత బిజినెస్ బాగా జరిగింది. కరోనా వచ్చింది. కరోనాలో కరోనా లాంటి ఇంకొక కంపెనీ వచ్చింది. వచ్చి నా దగ్గర ఉండి కరోనా టైంలో ఏం చేసినామంటే బయటకు మనం ఫీల్డ్ వర్క్ ఎళ్ళలేం కాబట్టి ఎటు వెళ్ళలేం కాబట్టి అప్పుడేం చేసినా అంటే అప్పటికి నేను చెట్లు మానేసిన తర్వాత వట్టిగా ఇంటికాడ ఉండి ఏం చేద్దాం అని ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు కాబట్టి మరి ఊరు దగ్గర కొన్ని చెట్లున్నాయి. అవి చెట్లు సంఘంలో మాట్లాడుకొని తీసుకొని చెట్లను రెడీ చేసి ఇప్పుడు ఇగ చెట్లు గీస్తున్నా అని మన వాళ్ళకి చెప్పడంతోటి మన వాళ్ళే అక్కడికొస్తుంటారు అందరూ గూడా. ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఎటు పనులు లేవు కాబట్టి పొద్దున్నే అప్పుడు లాక్‌డౌన్ బయటకెళ్ళే టైం గాదు కాబట్టి పొద్దున్నే వస్తుంట్రి. మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉండి కళ్ళది ఇట్లా తీసుకొని ఎళ్ళిపోతుంటే. ఆ తరుణం లోపల ఏమైందంటే అదే టైం లోపల కొన్ని కొత్త కొత్త కంపెనీలొచ్చినాయి. కొత్త కొత్త కంపెనీలొచ్చి వాళ్ళేం జేషిర్రంటే నా దగ్గరే కళ్ళు తాగడానికొచ్చి నా దగ్గరే ఉన్నటువంటి వాళ్ళని నా టీమ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరిని నాకు తెలవకుండానే వాళ్ళకు ఈ బిజినెస్‌లో తొందరగా సక్సెస్ కాము వెస్టీజ్‌లో వేరే బిజినెస్ అయితే ఉంది. దాంట్లో 2 లెగ్‌లతోటి పని చేయాలా? ఇక్కడ 6 లెగ్‌ల మీద వర్క్ చేయాలా? అక్కడ 2 లెగ్‌లతోటి మనం ఈజీగా సక్సెస్ కావచ్చు అని వాళ్ళకి నెట్‌వర్క్ నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళను మొత్తం నా టీమ్‌నంతా కొలాప్స్ చేసేసిర్రు. అన్ని లెగ్‌లలో మంచి బిజినెస్ జరుగుతుండే. ఎట్లా బిజినెస్ జరుగుతుండే అంటే అప్పుడు నేను ఈజీగా అట్లా స్టార్ క్వాలిఫై అయిపోతుంటే ఈజీగా. అంత యాక్టివ్‌గా ఎట్లా నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయకున్నా గాని కూడా ఈజీగా నా సైడ్ వాల్యూ అయిపోతుండే. అందరూ కూడా క్వాలిఫై అయిపోతుండ్రి. అంత మంచి బిజినెస్ జరిగే టైం లోపల సెట్ అయ్యే టైం లోపల ఏం చేసిర్రంటే వేరే వేరే కంపెనీలొచ్చి అన్నీ గూడా ఆహ్, నా యొక్క టీమ్‌నంతా గూడా కొలాప్స్ చేసేసినాయి. ఆ టీమ్‌లో ఎవరు గూడా ఆహ్, ఫోను చేసినా లిఫ్ట్ చేయని పరిస్థితొచ్చింది. కాబట్టి వాళ్ళందరూ లిఫ్ట్ చేయకపోగా ఇంకా ఇతరులతోటి వెస్టేజ్ మంచిది కాదు అనేటువంటి ఇంకా దీనిపైన గూడా వేరే బిజినెస్‌లోకెళ్ళిపోయిండ్రు కాబట్టి వాళ్ళు ఈ బిజినెస్‌ను గూడా చెడుగా అందరితోటి చెప్పడం జరిగింది. ఈ బిజినెస్‌లో సక్సెస్ కాము. ఇందులో కిందోడియేస్తే పైవోడికొస్తాయి. ఇట్లాంటి మాటలతోటి ఏం చేసిర్రంటే ఊర్లో ఉన్న టీమ్‌లు ఖరాబ్ చేసిర్రు. ఇంకా వేరే వేరే లీగ్‌లో మంచి మంచి లైన్‌లో ఉన్నటువంటి డైరెక్టర్‌లను, సిల్వర్‌లను, గోల్డ్ డైరెక్టర్‌లను, స్టార్ డైరెక్టర్‌లను నా కింద స్టార్‌లు గూడా అయినరు ఆ టైంలో. ఆ స్టార్ డైరెక్టర్‌లను గూడా మొత్తం గూడా ఈ బిజినెస్ నుండి దూరం జేషిర్రు. దూరం జేసిన తర్వాత చాలా కార్ కార్ తీసుకుంటి. అప్పటి వరకు మంచిగా ఉండే. కార్ తీసుకోకముందు మంచిగా ఉంటరు. కార్ తీసుకున్న తర్వాత మంచిగా ఉండే కొద్ది రోజులు. కానీ ఎప్పుడైతే ఈ కరోనా టైం లోపల ఈ వేరే కంపెనీలొచ్చినాయి. అప్పుడు నా టీమ్ అంతా పడిపోయింది. పడిపోయినప్పుడు నా కార్ ఈఎంఐ కట్టడం గూడా ఇబ్బందయిపోయింది. అంత బిజినెస్ నేను డైరెక్టర్ గూడా క్వాలిఫై కావడానికి కష్టపడాల్సొచ్చింది. ఈజీగా స్టార్ అయ్యే నేను డైరెక్టర్‌గా గూడా కావడానికి కష్టపడాల్సిన టైమొచ్చింది. ఆ టైం లోపల నా అప్లైనర్స్, గ్రేట్ అప్లైనర్స్ ఎప్పుడు గూడా వాళ్ళు నన్నెప్పుడు పలకరిస్తూ, "నువ్వు అధైర్యపడకు. ఇది ఇట్లనే ఉంటది. అది 3 రోజుల కంపెనీ ఎళ్ళిపోతది. నువ్వు స్టాండర్డ్‌గా నిలబడు. నిలబడితే మళ్ళీ నువ్వు మంచి టీమ్‌ని ఫార్మ్ చేసుకోగలుగుతావు. కాబట్టి నువ్వు ఆహ్, హ్మ్. భయపడకు మేమున్నామని" నా అప్లయన్స్ అందరూ గూడా ఆహ్, హ్మ్. నన్ను మోటివేట్ చేసుకుంటూ వచ్చిర్రు. అయినా గాని గూడా నేను చాలా డిఫరెన్స్‌లోకెళ్ళిపోయి ఇగ చెట్లు గీసుకుందాం, చెట్లలోకెళ్ళిపోదాం. మళ్ళీ ఇగ నా పని నేను జేసుకుంటేనే బెస్టు. లేకపోతే ఈ పుట్ట గొడవడం గూడా కష్టమైపోతది. ఆ కారు ఒక బర్డెన్ అయిపోయింది. ఎట్లా అనే టైంలో ఉన్నప్పుడు ఆహ్, హ్మ్. అప్లయన్స్ అందరూ గూడా చెప్పిండ్రు. "నువ్విప్పుడు ఏం చేయాలి" అనంటే, ఏం చేయాలో నాకేం పాలుపోవట్లేదు. ఏం జేయాలో ఇంటికాడనే ఉండిపోవడం, బయటకెళ్ళడం లేదు. ఇట్లా కొద్ది రోజులు లాక్ అయిపోయినా. నాకు నేనే లాక్ చేసుకొని ఉండిపోయినా. ఉండిపోయిన టైం లోపల నా అప్లయన్స్ ఏం చెప్పిర్రంటే, మనం డెప్త్ డ్రైవ్ చేయాలా. అంటే నీకిప్పుడు టీమ్ పడిపోయిందని నువ్వనుకుంటున్నావు. కానీ ఎప్పుడైతే నీ టీమ్ కింద నువ్వు కొత్త వాళ్ళను స్పాన్సర్ చేస్తావో, అప్పుడు
నీ పాత వాళ్ళు కూడా లేచి అక్కడక్కడ ఆగిన వాళ్ళు కూడా పోయిన వాళ్ళు పోయినరచ్చు. కానీ చాలా మంది ఉన్నారు కాబట్టి అందులో కింద నువ్వు వర్క్ చేసినప్పుడు ఆహ్, మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా నమ్మకం కోల్పోతది. ఇప్పుడు కార్ తీసుకున్న నీకే నమ్మకం కోల్పోతున్నావు అనంటే, నీ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా కోల్పోతారు కాబట్టి, నువ్వు డెప్ డ్రైవ్ చేయవు. డెప్ డ్రైవ్ అంటే నువ్వు చివర్లో వర్క్ చెయ్యి. ఎప్పుడైతే ప్రతి లైన్‌లో నువ్వు చివర్లో కొత్త వాళ్ళని యేసుకుంటూ వర్క్ చేయు అని ఎప్పుడైతే వాళ్ళు సలహా ఇచ్చి దానికోసం నాకు హెల్ప్ చేయడం జరిగిందో, అప్పటినుంచి ఆ డెప్ డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే మళ్ళీ బిజినెస్‌ని మళ్ళీ ఎప్పటిలాగా నిలబెట్టుకొని నా ఇన్‌కమ్ 55,000 ఇన్‌కమ్ సంపాదించే టైం లోపల నా ఇన్‌కమ్ అంతా పడిపోయి 10,000, 4,000, 5,000 సంపాదించే స్టేజ్‌కి పడిపోయినా, మళ్ళీ దాన్నంతా రికవరీ చేసుకొని మళ్ళా కొత్త నెట్‌వర్క్ ఆ పాత వాళ్ళెవరు గూడా ఇప్పటికి రాలేరు. వాళ్ళందరూ గూడా వేరే వేరే మార్కెట్‌లలో పోయి చేతులు కాల్చుకొని వాళ్ళు ఏ బిజినెస్ చేయకుండా అదే ఇగ వాళ్ళు చేసుకునే పని లోపలనే ఉండిపోయిండ్రు. వాళ్ళంతా గూడా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళే ఆహ్, ఖరాబ్ జేసుకున్నారు. కానీ నేను ఇక్కడ అప్లయన్స్‌ని పట్టుకొని ఉండడం వల్ల వీళ్ళ మోటివేషన్ తోటి నేను మళ్ళీ కొత్త టీమ్ నిర్మించుకొని, మళ్ళీ నా ఇన్‌కమ్‌ని అధిగమించి, ఆ ఇన్‌కమ్‌ని పెంచుకుంటూ హార్డ్ వర్క్ చేసిన చాలా రోజులు చాలామంది అంటుంట్రి, "నువ్వు కారు ఉండంగా బైక్ మీద ఎందుకు తిరుగుతున్నావు" అని. అంటే కారులో పెట్రోల్ పోయడానికి కూడా దమ్ము లేదు అప్పుడు. ఎందుకంటే నేను పడిపోయిన బిజినెస్ పడిపోయిన టైం లోపల. కాబట్టి అది చెప్పుకోలేని పరిస్థితి. అట్లా బైక్ మీద కష్టపడ్డా. తర్వాత లాంగ్‌లో వెళ్ళిన. ఇక్కడుంటే కాదు బిజినెస్ అని నిజామాబాద్ అటు చందు సార్ ద్వారా నిజామాబాద్‌లో పరిచయాలు ఏర్పడి, ఆ సార్ ద్వారా రెగ్యులర్ అతను అక్కడికి ప్రతి బుధవారం మీటింగ్‌కెళ్తుండే. సార్‌ను పట్టుకొని సార్ ఎంబడ "సార్ మీరెటెళ్తుర్రంటే" "అస్తా నేను మరి నువ్వేం చేస్తున్నావు? ఉత్తగా ఖాళీగా ఉంటున్నావు. చలో మరి నేను నిజామాబాద్ పోతున్నాను దా" అని తీసుకెళ్తుండే. ఇక కార్‌లో తనతోటి ఫ్రీ కాబట్టి, నాకు బస్ చార్జ్ కూడా మిగులుతాయి కాబట్టి వట్టిగెళ్తుంటి. అక్కడ టీమ్ లేదు. కానీ అక్కడక్కడ చుట్టాలున్నారు. ఆ చుట్టాలతోటి వర్క్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినా గానీ, వాళ్ళు ఫోను చేస్తే వస్తామంటుంట్రి. మీటింగ్ జరిగే టైంకి ఎవళ్ళు రాకపోతుంట్రి. మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరన్నా వచ్చిర్రంటే ఎవరు లేరంట. అట్లనే ఒక 7, 8 వారాలు రెగ్యులర్ పోయిన తర్వాత నా టీమ్‌లోనే ఉన్న ఒక వ్యక్తి అక్కడ పరిచయమయిండు. నా టీమ్‌లోనే ఉన్నాడు. కానీ నాకు తెలవదు. అంటే అది గని గంగాధర్ అని పరిచయమయిండు. పరిచయమైన తర్వాత అతనప్పుడు 5% ఉన్నాడు. ఆహ్, అతను ఆల్రెడీ జాబ్ చేస్తుంటాడు. అతను మీటింగ్‌కొచ్చిండు. మీటింగ్‌లో కలిసిన తర్వాత అతనికి నేను డైరెక్టర్ ఎట్లా కావడము, సిల్వర్ ఎట్లా కావడం అనేది నేర్పిస్తూ పోతుంటే, అక్కడ ఏమైపోయిందంటే తన కోసం పోయినిగ. అప్పుడు ఒక వ్యక్తి దొరికిండు కాబట్టి నాకు ఆహ్, నెట్‌వర్క్‌లో నాతో పనిచేసే వాళ్ళు లేరు. కాబట్టి అప్పుడు ఆ వ్యక్తి దొరకడంతోటి ఆయనకు ఫుల్ టైమ్ పెట్టి ఆయనను ఒక లెవెల్‌కి తీసుకెళ్ళాలని నేను డైమండ్‌లో ఉన్నప్పుడు ఆయనను క్రౌన్ చేసేసిన. క్రౌన్ డైరెక్టర్ అయిపోయిండు. నాకంటే ముందుగానే అతను క్రౌన్ డైరెక్టర్ చేసిన. క్రౌన్ డైరెక్టర్ చేసిన తర్వాత నాకు ఆ లైన్ సెట్ అయిపోయింది. అతని ద్వారా అతని కింద స్టార్ డైరెక్టర్‌లొచ్చేసిర్రు. అట్లా కొద్ది రోజులు ఫుల్ హార్డ్ వర్క్ చేసిన. అక్కడ పెట్టిన టైం లోపల నాకు ఎన్నో ఇబ్బందులొచ్చినాయి. అంటే నేను పోయే టైం లోపల మంచిగా ఎదుగుతున్న టైం లోపల 2 ఎల్ఓబిలు సెట్ చేసిన. మూడో ఎల్ఓబికి ప్రయత్నం చేస్తున్న టైం లోపల హార్డ్ వర్క్ అంటే నేను రోజుగా అప్పటి వరకు స్టోరు, ఇల్లు ఇట్లనే కూర్చుంటుండే. అంటే ఏం చేయాలో తెలవనప్పుడు. ఎప్పుడైతే ఒక రూట్ దొరికిందో అప్పటినుంచి ఎవ్వరికీ కనిపించడం లేదిగ. అరే! ఏం చేస్తుండు అంటే, ఏడున్నావంటే నేను బోధన్‌లో ఉన్నా, ఏడున్నావంటే నేను నిజామాబాద్‌లో ఉన్నా, ఏడున్నావంటే నేను డిచ్‌పల్లిలో ఉన్నా. ఇట్లా అన్నీ లాంగ్‌లోనే చెప్తుంటి. అరే! ఇంత లాంగ్ రోజు తిరుగుతున్నావు అయితే నిర్మల్ పోతా అంటే ఇక్కడ ప్రతిరోజు ఖాళీ లేకుండా పోతుంటి. కానీ బస్సులోనే ప్రయాణం. కార్ తీయాలంటే పెట్రోల్‌కి ఎటెళ్ళినా నేను పోయే ఏరియాకి వెళ్ళాలంటే 1,200 పెట్రోల్, రూ. 1,000 పెట్రోల్ ఎయాల. కాబట్టి అప్పుడు నా ఇన్‌కమ్ ఇంకా పెరిగే స్టేజ్‌లో ఉన్నది కాబట్టి ఏం చేసినంటే పెరిగేంత వరకు కార్ తీయ. ఒక స్టాండర్డ్ బిజినెస్ నాకొచ్చినప్పుడే అప్పటినుంచి ఇక కార్ తీస్తా అని ఎప్పుడైతే ఇగ నాకు నేను శిక్ష వేసుకున్నట్టుగా హార్డ్ వర్క్ హార్ట్‌ఫుల్‌గా చేయడం ద్వారా మంచి బిజినెస్ ఫార్మ్ అయింది. మళ్ళీ మంచి మంచి లీడర్స్ నా డౌన్‌లో రావడం జరిగింది. ఎక్సలెంట్ లీడర్స్ అన్ని లైన్‌లలో రావడంతోటి 3 ఎల్ఓబిలు తీసుకున్న తర్వాత ఆహ్, క్రౌన్ డైరెక్టర్ అయ్యి నా ఇన్‌కమ్‌ని 1,08,000 హైయెస్ట్‌గా వెస్టీజ్ ద్వారా 1,08,000 చెక్ తీసుకుంటున్నా. 1,00,000 దాటడానికి చాలా రోజులు కష్టపడ్డా. నేను ఎప్పుడైనా మా మెట్పల్లిలో ఉన్న లీడర్స్ అందరూ గూడా మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం కాబట్టి, అప్పుడు వాళ్ళందరిని గూడా ఎవరైతే 1,00,000 తీసుకుంటారో వాళ్ళకో పేరు పెట్టేస్తుంటి నేను. వాళ్ళను లచ్చన్న అని పిలుస్తుంటి. అంటే 1,00,000 తీసుకున్నారు గాబట్టి వాళ్ళను లచ్చన్న అని పిలుస్తుంటి. నేను గూడా ఒక లచ్చన్నని కావాలా అని మస్తు ప్రయత్నం చేస్తే ఆ ఇన్‌కమ్ టీమ్ అనేది ఆహ్,
లీడర్స్ అంటే లీడర్స్ కొత్త కొత్త లీడర్స్ వచ్చిర్రు. కానీ వాళ్ళు సొంతంగా పని చేసుకునే విధంగా లేరు కాబట్టి, నేనే అన్ని లైన్‌లో హార్డ్ వర్క్ చేయాలి కాబట్టి ఈ లెగ్‌లో చేస్తే ఆ లెగ్ డిమ్ అయితుండే, ఆ లెగ్‌లో చేస్తే ఈ లెగ్ డిమ్ అయితుండే. ఇట్లా ఇట్లా తిరగడం తిరిగి కష్టపడడంతోటి ఏమైపోయిందంటే ఆ లక్ష్యాన్ని రీచ్ కావడానికి చాలా ఇబ్బందయితుండే. 96, 97,000, 98,000 ఇట్లా వస్తుండే. ఇంకా 2,000 అయితే 1,00,000 వస్తుండే. ఒకసారి 99,000 కూడా వచ్చినాయి. ఇంకా 1,00,000 దాటలేదు. 1,00,000 దాటాలా అని ఒక డ్రీమ్. 1,00,000 దాటాలా, 1,00,000 దాటాలా. ఒకరోజు క్రౌన్ అయిన తర్వాత 1,06,000 ఇన్‌కమ్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినా. ఆ రోజు నా అప్లయన్స్ అందరికి గూడా కాల్ జేసిన. ఎవరెవరు ఇప్పుడు నా ఇన్‌కమ్‌ని 1,00,000 దాటాలని కోరుకునే వాళ్ళున్నారో, నేను ఇక్కడి నుంచి జిల్లా శ్రీనివాస వరకి అంటే మా మెట్పల్లి నుంచి జిల్లా శ్రీనివాస వరకు ఊకే నా టచ్‌లో ఉండేటోళ్ళు వీళ్ళే కాబట్టి, వీళ్ళు నన్నెప్పుడు గూడా అంటుంట్రి. ఆ రోజు నైట్‌లో వెంటనే ఫోన్ చేసిన, "అన్న 1,00,000 దాటింది" అనగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యిండ్రు అందరూ గూడా. నేను సంతోషపడ్డదానికంటే నా టీమ్‌లో నా అప్లయన్స్ పవన్ సారు, రాజ్ కుమార్ సారు, తర్వాత చందు సారు, శ్రీనివాస్ సారు, జిల్లా శ్రీనివాస్ సారు వీళ్ళందరూ గూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయినరు. అంతే ఇగ ఆళ్ళంతా సార్ అని పిలుస్తున్నా గానీ మేము అన్న అనే పిలుస్తాం అందరం. అన్న అనే పిలుచుకుంటాం. అన్న ఇన్ని రోజులకు నీ కల నెరవేరింది. ఇన్ని రోజులు లచ్చన్నవయినవు. ఇప్పటికి లచ్చన్నవయినవు. హ్యాపీ ఫుల్ హ్యాపీ. చాలా ఆనందం అనిపిచ్చింది. కానీ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఎంత ఆనందం అంటే, ఆ ఆనందం నేను చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. 1,00,000 అంటే మనకు మాటల్లో 1,00,000 అంటే అనొచ్చు. కానీ సంపాదించడం చాలా కష్టం. 15,000 సంపాదించే నేను ఈరోజు 1,00,000 తీసుకుంటున్నా అంటే 15,000లో నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో, నా 15,000 ఇన్‌కమ్‌లో నా ఇబ్బందులు చెప్తా చూడండి. నాకు పిల్లలు, ఇద్దరు పిల్లలు. ఫస్ట్ బాబు, తర్వాత పాప. బాబు అజిత్, పాప అర్చన. వీళ్ళిద్దరు కూడా జన్మించిన తర్వాత నేను చాలామంది హ్మ్, పిల్లలు అయిన తర్వాత ఫస్ట్ బర్త్‌డేలు చేస్తుండ్రి. కానీ నేను ఇప్పటి వరకు ఏ బర్త్‌డే వాళ్ళది చేయలేదు. కానీ మొన్నటి నుంచి ఇప్పుడు నా ఇన్‌కమ్ పెరిగింది. నేను మంచి స్టేజ్‌లో ఉన్నా కాబట్టి వాళ్ళ యొక్క బర్త్‌డేలు మంచిగా చేస్తున్నా. వాళ్ళ పేరు మీద మంచి మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర డబ్బుంది. అప్పుడు నా దగ్గర లేదు. 15,000 ఇన్‌కమ్‌లో అది పుట్టబట్టకే సరిపోతుండే. అన్నీ కొనుక్కున్నడే కాబట్టి ఇంకో సోర్స్ లేదు కాబట్టి అప్పుడు ఆ 15,000 తోటి ఇబ్బంది పడుతున్న సమయం లోపల నా కొడుకు యొక్క ఫస్ట్ బర్త్‌డే చేద్దామనంటే అవన్నీ అవసరమా? మనకవసరం లేదు. అది మన రేంజ్ కాదు. మనకెందుకు అని సర్దుకుపోయినంట. చాలామందంటే అప్పుడు ఆహ్, మా మిసెస్ కూడా బాధపడ్డారు. ఎందుకంటే అందరూ బర్త్‌డేలు పిల్లలకి చేసుకుంటారు హ్యాపీగా. నువ్వు ఈళ్ళకి చేస్తలేవు అని. పాప పుట్టినా చేయలేదు. బాబు పుట్టినా బాబుకి చేయలేదు. పాపకు కూడా చేయలేదు. ఎవ్వరికి కూడా చేయలేదు. ఇప్పటి వరకు మొన్నటి వరకు ఎవరికి కూడా చేయలేదు. నాకెప్పుడైతే నేను ఎప్పుడైతే 80, 90 వేల ఇన్‌కమ్ వచ్చిందో అప్పటినుంచి వాళ్ళ యొక్క బర్త్‌డేలకి మంచి మంచి పనులు చేస్తా. అంటే వాళ్ళ వాళ్ళకు మంచి ఆశీర్వాదం ఉండాలని అవి మంచి మంచి వాటికి డొనేషన్‌లు ఇవ్వడం అట్లా చేస్తుంటా. పేరు చెప్పకుండానే అట్లా డొనేషన్ చేయడం ప్రారంభం చేసిన. చూడండి లైఫ్ ఎట్లా మారింది చూడు. అప్పుడు బాధ అనిపిస్తుండే. అంటే నేను మీదికి ఇవన్నీ బర్త్‌డేలు అవసరమా అది ఇది అని కోపంగా మాట్లాడినట్టు ఉంటుండే. కానీ లోపల బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దమ్ము లేదు. పైసలు లేవు. పైసలుంటే ఏవైనా చేయొచ్చు. పైసలు లేవు. చేయొచ్చు. అప్పులు జేసి చేయొచ్చు. కానీ అప్పు తీర్చలేము. నేను చేసే పనులు నా పుట్టబట్టకే సరిపోతున్నాయి. కాబట్టి నేను అప్పు చేస్తే అప్పు తీర్చడం కష్టమైతది. కాబట్టి అప్పు చేయడానికి ఇష్టపడబోతుంటి. అటువంటి లైఫ్ లీడ్ చేసే నాకు ఈ రోజున ఒక మంచి అద్భుతమైన లక్ష్యతోటి నా లైఫ్‌లో మస్తు మార్పు జరిగింది. నా లైఫ్‌లో ఎటువంటి మార్పు జరిగింది అనంటే చూడండి నేను పిల్లల బర్త్‌డే చేయడానికే నేను ఇబ్బంది పడే నేను ఒక మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న ఈరోజు నేను కార్ తీసుకునే లెవెల్‌కి వచ్చేసరికి అతను మధ్యలోనే కరోనా టైం లోపలనే కరోనా కాదు వచ్చింది. క్యాన్సర్ వచ్చినుండే. ఆ క్యాన్సర్ తోటి చనిపోవడం జరిగింది. ఆ క్యాన్సర్ టైంలో గూడా మా నాన్నకి మన హెల్త్ సప్లిమెంట్స్ వాడడంతోటి చాలామంది డాక్టర్స్ కిమ్స్ హాస్పిటల్‌లో మా నాన్నని హెల్త్ గురించి చూయించడానికి వెళ్ళినప్పుడు అక్కడ క్యాన్సర్ గడ్డ అనేది చాలా పెద్దగా పెరిగిపోయింది ఆయనకు లోపల. అది ఎక్స్‌రేలో కనిపిస్తుంది క్యాన్సర్. క్యాన్సర్ గడ్డ ఎక్స్‌రే తీస్తే, ఆ ఎక్స్‌రేలో ఆ గడ్డ మంచిగా స్పష్టంగా కనిపిస్తుంది. అంత పెద్ద గడ్డ ఉన్నది. మన యొక్క సప్లిమెంట్స్ నేను రెగ్యులర్‌గా అతను మంచి ఎనర్జిటిక్‌గా ఉండాలని సెల్‌లోన అటువంటి సప్లిమెంట్స్ అన్నీ గూడా బలంగా ఉండేటియి అన్నీ గూడా ఇస్తూ ఉన్నా. అవి యేసుకుంటుండు గాబట్టి ఆయన యాక్టివ్‌గా తిరుగుతున్నాడు. వాళ్ళు ఆ పేషెంట్‌ని తీసుకపోతే పేషెంట్ ఎక్కడ అంటారు. డాక్టర్‌కి చూయిస్తే అవన్నీ రిపోర్ట్స్ అవన్నీ తీసుకువెళ్లి చూపిస్తే పేషెంట్ ఎక్కడ అంటారు. ఇగో ఇక్కడనే ఉన్నాడు ఏనా అంటే, మా నాన్న అన్ని
4వ ఫ్లోర్ గూడా ఎక్కుతూ నడుస్తుండే. మంచిగా తిరుగుతుండే. అరే! ఇంత పెద్ద గడ్డ ఉన్నది. ఈయన ఇంత హెల్తీగా ఎట్లా ఉంటున్నాడు? అరే! ఈయన ఇప్పటికి వామిటింగ్ చేసుకునే స్టేజ్ ఇది. ఇప్పుడు వామిటింగ్స్ అయితున్నాయంటే వామిటింగ్ లేవు, ఏం లేవు. ఆ స్టేజ్‌లో ఉన్నోళ్ళు ఆల్రెడీ ఫోర్త్ స్టేజ్ అట. ఫోర్త్ స్టేజ్‌లో ఉన్నోళ్ళు దాదాపుగా వామిటింగ్స్ చేసుకోవడము, ఏది తిన్నా పడకపోవడం, నీళ్ళు తాగినా బయటకు రావడం ఇట్లాంటివి జరుగుతాయట. ఆళ్ళు డాక్టర్సే ఆశ్చర్యపోయిండ్రు. ఆశ్చర్యపోయిన తర్వాత ఆళ్ళు ముందు ముందుగా ఏమంటారంటే ఆ రిపోర్ట్ చూసి ఈయన ఫ్యూచర్‌లో తినడానికి, తాగడానికి ఇబ్బందయితది కాబట్టి ఈయనకు ఒక పైపెయ్యాలా, ఆ పైప్ ద్వారానే అన్నీ పంపించాలని ఆ పైపు ఆ రోజు ఇగ హాస్పిటల్ అడ్మిట్ అయినాం కాబట్టి బలవంతంగా ఏసిర్రు. బలవంతంగా ఏసిన తర్వాత మా నాన్నకి ఆ పైపేసుకోవడం ఇష్టం లేదు. తర్వాత మళ్ళీ వారం రోజులకి దాన్ని తీసేపిచ్చుకున్నాడు. తీసేపిచ్చుకొని హెల్తీగా ఉన్నాడు. కానీ అట్లా అట్లా ఉండి అది ఓవర్ కావడంతోటి తను స్వర్గస్థులు కావడం జరిగింది. చాలా బాధ అనిపిచ్చే విషయం ఏంటంటే మేము నలుగురం మా నాన్నకి సంతానం అయితే దాంట్లోపల ఆహ్, నేను వాళ్ళ దగ్గరికించి రూపాయి అడగకుండా పని చేసుకుంటున్నాను. నేనెప్పుడు గూడా నా కష్టం మీదనే ఆధారపడతా. నేను అమ్మిస్తేనో, నానిస్తేనో వాళ్ళిచ్చిన దాంతోటి ఇట్లా అని లైఫ్ అనేది లీడ్ చేయాలా ఇట్లా అనుకోపోతుంటి. వాళ్ళనెప్పుడు గూడా ఒక్క రూపాయి గూడా నేను ఆశించకపోతుంటి వాళ్ళ దగ్గర నుంచి. అయితే ఈ మిగతా మా అన్న గాని, మా తమ్ముడు గాని వాళ్ళ మీదనే ఆధారపడుతుంట్రి. వీ వాళ్ళు వాళ్ళకు నాకు చాలా డిఫరెన్స్ ఉంటుండే. మా నాన్న ఏందంటే ఏ తండ్రికైనా గాని కష్టపడి పని చేసేటోళ్ళంటే ఇష్టం. ఇష్టమే కానీ వాడి దగ్గర అన్నుంటాయి కాబట్టి అన్ని ఇయ్యడు. ఎవరైతే వీక్‌గా ఉన్నారో వాళ్ళకే పెట్టడానికి ఇష్టపడతారు. కానీ ఆళ్ళు ఎవరికి ఏం పెట్టినా నేనేమనకపోతుంటి. నేను నాకు చేతులు బాగున్నాయి. నాకు ఆరోగ్యం బాగున్నది. నీకేమన్నా గావాలంటే అడుగుండ్రి నేనిస్తా గానీ, మీ దగ్గరికి నాకేం అవసరం లేదని ఇట్లనే అంటుంటి వాళ్ళు. మా నాన్నతోటి గూడా అదే అంటుంటి. ఆహ్, అట్లా అట్లాంటి లైఫ్ లీడ్ చేసే నాకు మా నాన్నని కార్‌లో ఎక్కించుకొని తిరగాలనే కోరిక ఉండే. కానీ నేను కారు కొనే టైంకు ఆయన ఇక్కడ నుంచి ఎళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ఎళ్ళిపోయిండో ఆహ్, నాకు ఎప్పుడైతే మంచి ఇన్‌కమ్ ఒస్తుంది కాబట్టి మా నాన్న గుర్తుగా మా నాన్న యొక్క జ్ఞాపకార్థం నేనొక దేవాలయం లోపల మా నాన్న పేరుతోటి ఒక 40,000 తోటి ఎప్పుడైతే నాకు 1,00,000 చెక్ వచ్చిందో, వెంటనే నేనొక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 40,000 తోటి ఒక షెడ్ నిర్మాణం చేసిన. అంటే నా కోసం కాదు, నా పేరు కోసం కాదు. మా నాన్న యొక్క జ్ఞాపకార్థం. మా నాన్నను అక్కడ వెళ్ళిన వాళ్ళు గుర్తుంచుకోవాలని నాన్న యొక్క జ్ఞాపకార్థంగా ఒక 40,000 పెట్టి అక్కడ అది చేయించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, లైఫ్ ఎట్లా మారింది చూడండి. నేను తినడానికి అడ్జస్టింగ్‌గా తింటుంటి. అడ్జస్టింగ్ ఫుడ్ తింటుంటిమి. అడ్జస్టింగ్‌గా లైఫ్ ఉంటుండే. అడ్జస్టింగ్‌గా జీవితం ఉంటుండే. అడ్జస్టింగ్‌గా బట్టలుంటుండే. అట్లాంటి లైఫ్ అనుభవించే నేను ఈరోజు ఒక 40,000 ఖర్చు పెట్టి ఒక నాన్న యొక్క జ్ఞాపకార్థంగా బిజినెస్ కోసం కాదు. అక్కడేమో డబ్బులొస్తాయని కాదు. కానీ నాన్న గుర్తుండాల. ఆహ్, కాబట్టి వాళ్ళ కోసం నేనేం చేయలే. వాళ్ళు నాకు రూపాయి కూడా అప్పు ఇవ్వలేదు. తర్వాత నాకేం ఎక్స్‌ట్రాగా ఏమి ఇవ్వలేదు. కానీ అయినా గాని గూడా వాళ్ళ కోసం నేనేదైనా చేయాలని అట్లా ఉంటుంటి. తర్వాత మేము ముగ్గురం అన్నదమ్ములమైతే మా అమ్మ, నాన్నలు నా దగ్గరే ఉంటారు. అంటే నా దగ్గరంటే వాళ్ళు వండుకుంటారు గానీ, నేను ఉండే ఇంట్లోనే ఉంటారు. ఎందుకనంటే వాళ్ళను మనిషికొక ఇల్లుంది. ఇల్లిచ్చిండు మా నాన్న చిన్న ఇల్లు. కానీ అన్ని చిన్న ఇళ్ళే. కానీ నేనేం చేస్తుంటానంటే ఇప్పటికీ మా నాన్న చనిపోయినా ఇప్పుడు అమ్మ నాతోటే ఉంటది. ఇప్పుడు మేము ముగ్గురం అన్నదమ్ములమైనా గానీ, నేను లెక్కలు పెట్టా. చాలామంది తల్లిదండ్రులకు పెట్టడానికి లెక్కలు కడుతుంటారు. నాకు లెక్కలు కట్టడము అంత నచ్చదు. కాబట్టి నేను లెక్క కట్టా. ఏదైనా సరే నేనే పెడతా. వాళ్ళకి ఏ ఆపదొచ్చినా అన్నిటికి నేనే తిరగాల. అన్నీ నేనే చేయాల. కానీ ఒకటి ఫ్రెండ్స్, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఉంటే మనం గొప్ప స్థాయిలోకి పోతాము. ఇది నా జీవితంలో నిదర్శనమైంది. చాలామంది ఏమంటారంటే వీడు ఒక మంచి అంటే ఒక లెవెల్‌లో బతుకుతున్నాడు అనంటే, ఎవరి దగ్గర రూపాయి అడగకుండా గౌరవంగా బతుకుతున్నాడు అనంటే, ఇంత ధైర్యంగా ఉన్నాడు అనంటే, చాలామంది ఏమనుకుంటారంటే అమ్మ, నాన్న ఈయన దగ్గరే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏదైనా సంపాదన ఉంటే వీడికే ఇస్తున్నారు కాబట్టి వీడెంత బలంగా ఉన్నాడు అని అనుకుంటుంటారు. కానీ నేను చేసే హార్డ్ వర్క్ వేరు. నేను అడ్జస్టింగ్ అయ్యే బతుకు నాది వేరు. నేనున్న దాంట్లో ఎట్లా సర్దుకుపోతానో అది నాకు తెలుసు. ఇతరులకేం తెలవదు. చాలామంది అంటారు ఇప్పటికి గూడా చాలామంది అంటారు వీడేమన్నా తల్లిదండ్రులు ఏమన్నా వీడికి సపోర్ట్ జేస్తున్నారు గాబట్టి అందుకనే ఇట్లున్నారని. ఇప్పటి వరకు వాళ్ళ సపోర్ట్ తీసుకోలే. వాళ్ళ కోసం ఇంక నేను ఇట్లా ఖర్చు పెట్టినా. కానీ వాళ్ళ సపోర్ట్ నేను తీసుకోకుండా ఎందుకంటే వాళ్ళు నాకు జన్మనివ్వడమే పెద్ద విషయము. కాబట్టి వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవడం ఏం చేసినా రుణం తీర్చుకోలేం కాబట్టి వాళ్ళ నుండి నేను ఏం ఆశించకుండా వాళ్ళకే నేను ఉల్టా చేస్తుంటా. ఇటువంటి ధైర్యం అంటే నేనెప్పుడైతే వెస్టేజ్‌కొచ్చినో ఇంకా పూర్తి ధైర్యం పెరిగింది. మంచి గోల్ తోటి నేను ముందరికెళ్తున్నా. నా యొక్క
రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ నాకు చిన్న వయసులోనే పెళ్లయింది కాబట్టి నాకు 20 సంవత్సరాలలో పెళ్లయింది. 21 సంవత్సరం వచ్చేసరికి ఆల్రెడీ సంవత్సరానికి బాబు పుట్టాడు. బాబు తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకి మళ్ళీ పాప పుట్టింది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఇప్పటివరకి ఆహ్, ఆల్రెడీ ఆళ్ళు 20, 22 సంవత్సరాల వయసు లోపల ఉన్నారు. ఆల్రెడీ నా పాప పెళ్ళిడికొచ్చేసింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. పెళ్లి చేయడానికి సిద్ధంగున్నా. మంచిగా పెళ్లి చేయాలా, గ్రాండ్‌గా పెళ్లి చేయాలా, రూపాయి అప్పు చేయకుండా గ్రాండ్‌గా పెళ్లి చేయాలా, ఇది నా గోల్. రూపాయి అప్పు జేసి నేను గ్రాండ్‌గా ఇస్తే అప్పిచ్చినోడు ఆడికి పెళ్ళికి రావచ్చు. పెళ్ళొచ్చికొచ్చినప్పుడు ఈడు అని చెప్తుండు గానీ నేను ఈనికి ఇన్ని పైసలిచ్చిన. చాలా మంది నేను ఆ ఫంక్షన్‌లలో జూసినప్పుడు ఆడొస్తుండే. వచ్చిన తర్వాత వాడిని కొంచెం గట్టిగా ఎవరైతే డబ్బులిచ్చిండో ఆడిని మంచిగా అరుసుకోవాలి. ఆనికి మంచిగా తాగిపియడమో, తినిపియడమో వానికి స్పెషల్‌గా పెట్టాల. అప్పుడేమంటాడంటే ఆడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. లేదంటే ఆడిని అందరితో నార్మల్‌గా అందరితోటి అందులో భోజనాలు పెట్టిన వాడితే ఆడేం చేస్తాడంటే ఈడికి ఇన్నిచ్చినా, అన్నిచ్చినా అని అందరితోటి ఆడ చెప్పేసిపోతాడు. ఇట్లాంటోళ్ళని నేను మస్తు మంది చూస్తుంటి. అంటే రేపు పొద్దున నేను గూడా ఎవరి దగ్గరన్నా రూపాయి తీసుకుంటే వాడు నా పెళ్ళికొచ్చిన తర్వాత నా గురించి ఇట్లా బ్యాడ్‌గా మాట్లాడతాడు. చిన్నగా మాట్లాడతాడు. నాకది ఇష్టం లేదు. కాబట్టి ఎవరి దగ్గర నేను తల వంచేది లేదు. ఎవరి దగ్గర ఎవరిపైన అజమాయిషీ చెలాయించేది లేదు. ఎవరి దగ్గర తల వంచేది లేదు. నేను నా స్టేజ్‌లో నేను నాకు గౌరవంగా ఉండాలా అని అనుకున్నా కాబట్టి నా బిడ్డ పెళ్ళిని గ్రాండ్‌గా చేయాలా, ఒక 30,00,000 తోటి నా దగ్గర ఇప్పటి వరకు ఏం జమ లేదు. అయినా నేనిప్పుడు ఒక గోల్ పెట్టుకున్నా. ఎందుకంటే నాకు వెస్టీజ్ ఉంది. వెస్టీజ్‌లో పుష్కలమైన డబ్బులున్నాయి. వెస్టీజ్ ద్వారా నేను మంచి స్థాయికి పోగలుగుతున్నా. ఆల్రెడీ నేను 5,00,000 ఇన్‌కమ్ సంపాదించబోతున్నా. 5,00,000 ఇన్‌కమ్ కోసం నేను ప్లానింగ్ చేసుకొని వర్క్ చేస్తున్నా కాబట్టి నేనిప్పుడు నా బిడ్డ పెళ్ళిని 30,00,000 తోటి 30,00,000 ఖర్చుతోటి పెళ్లి చేయాలనుకుంటున్నా. 30,00,000 ఖర్చుతోటి ఒక చిన్న ఇల్లు గూడా కట్టాలనుకుంటున్నా. ఎంటైర్ టైమ్ నేను పెట్టుకున్న గోల్ ఏంటంటే 2026 లోపు ఈ 2 పనులు చేయాల. ఈ 2 పనులు గూడా అప్పు జేయకుండా చేయాల. ఇలాంటి గోల్ తోటి నేను అటువంటి గోల్ పెట్టుకొని పొందుతున్నా. నా యొక్క డ్రీమ్ అదే. నా యొక్క బిడ్డ పెళ్ళిని బాగా చేయాలా. నేను మంచి ఇల్లు కట్టాలి. ఇప్పుడు నేనున్న ఇల్లు కాకుండా నాకొక చిన్న ప్లాట్ ఉంది ఒక దగ్గర. ఆ ప్లాట్‌లో ఇప్పటి మందం ఉండడానికి ఒక 30,00,000 తోటి దాన్ని ఎస్టిమేట్ చేసుకున్న. దానికోసం ప్లాన్స్ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఈ ఇయరే దాని యొక్క వర్క్ చాలు చేయాలనుకుంటున్నా. ఇయర్ ఎండింగ్ వరకు ఆ యొక్క వర్క్ చాలు చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ ప్లానింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ 30,00,000 తోటి నా సొంత ఇంట్లో, అమ్మ నాన్నలు ఇచ్చిన ఇంట్లో కాకుండా నా సొంత ఇంట్లో నా బిడ్డ పెళ్ళిని గ్రాండ్‌గా చేయాల 30,00,000 తోటి. ఇలాంటి మంచి గోల్ తోటి వర్క్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇంకా నా యొక్క డ్రీమ్స్ చాలా ఉన్నాయి. 3,00,00,000 తోటి మంచి ఇల్లు కట్టుకోవాలా. ఒక 2 ఎకరాల ఆహ్, హ్మ్, భూమి తీసుకొని దాంట్లోనే 3,00,00,000 ఇల్లు కట్టుకొని దాంట్లోనే ఫార్మింగ్ చేసుకొని ఇట్లాంటి పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఈ డ్రీమ్స్ అన్నీ ఎట్లొచ్చినాయంటే ఫ్రెండ్స్ నాకు మా అప్లయన్స్ పవన్ సార్ గాని, మా రాజ్ కుమార్ సార్ గాని ఏం చేస్తుంటారంటే, నేను సైకిల్ మీద, బైక్ మీద తిరిగే టైం లోపల వాళ్ళు ఊకే ఏం చేస్తుంటారంటే కొత్త రకం బండ్లొచ్చినాయి. అంటే కార్‌లొచ్చినాయంటే ఆ కార్ షోరూమ్‌కి ఊకే నన్ను తీసుకుపోతుండ్రు. మెట్పల్లిలో మేము ఫ్రీగా స్టోర్ దగ్గర గాని, ఇక్కడ గాని ఫీల్డ్ లేకుండా ఎప్పుడైనా ఫ్రీగా టైంలో కలిసినాము అనంటే, ఏం చేస్తుంటే మంచి కారొచ్చిందట. ఆ స్టోర్ అదైతే ఆ కార్ షోరూమ్‌లో ఈళ్ళ దగ్గర నంబర్‌లు ఉంటుండే వాళ్ళ వర్క్ చేసే వాళ్ళయి. వాళ్ళు చెప్తుండ్రి. మంచిగా కొత్త మోడల్ కారొచ్చినప్పుడు చెప్పానంటే, అన్ని కార్లను టెస్ట్ చేస్తుంటిమి పోయి. నన్ను పోయినప్పుడల్లా కంపల్సరీ తీసుకెళ్తుంటారు అక్కడికి. రావాలా, రావాలా నువ్వు కార్ తీసుకోవా రావా అంటే, "ఏ నాకు కారెందుకు ఒక 5,000 పెట్టిన కార్ కావాలన్నా." ఇట్లా నేను నెగ్లెక్ట్‌గా ఉంటుంటి. కానీ వాళ్ళేం చేసిర్రంటే, నా యొక్క మైండ్ సెట్‌ని మార్చేసిర్రు. వాళ్ళు ఊకే కార్ షోరూమ్‌లో అంటే కార్ షోరూమ్‌లో ఇట్లా బయట నుంచే చూస్తుంటే ఎప్పుడు కూడా కార్ షోరూమ్ లోపలికి పోలే. కానీ లోపలికి పోయినప్పుడు అనిపించింది ఫీలింగ్ నేను కార్ షోరూమ్‌లోకొచ్చినా అని నాకు నేను ఫీల్ అయినా. వెళ్ళిన తర్వాత ఆ కొత్త కార్‌లో కూర్చోబెట్టుకొని అట్లా ఒక ట్రయల్ ఏస్తుంటిమి. అట్లా పోయేస్తుంటిమి. ఎట్లుంది ఏం కథ అని చూడ్డానికి. అట్లా ఎన్నో కార్‌లలో నన్ను కొత్త కార్‌లలో కూర్చోబెట్టిర్రు. కూర్చోబెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా నా మైండ్ సెట్‌లో ఏమొచ్చేసింది కార్ తీసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్ చాలామంది నేను నా టీమ్‌లో గాని, వేరే టీమ్‌లో గాని, నా టీమ్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్తుంటా. ఏంటంటే కార్ సెలబ్రేషన్ ఎవరైతే జరుగుతదో, కార్ సెరమనీ ప్రోగ్రామ్ ఎవరైతే జరుగుతదో కంపల్సరీ అక్కడికి పోవాల. అక్కడ చూడాల. అక్కడ జూసినప్పుడు ఆ గౌరవం మీకు దొరకాల. అలాంటి షోరూమ్‌లో మీరు గూడా పోయి ఆ షోరూమ్‌లో కార్‌లను చూస్తూ ఉంటే, ఆ కార్‌ల గురించి ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటే ఎట్లా అనిపిస్తదంటే, మన యొక్క మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ ఉంటది. మనము ఉన్న స్థితి లోపల, మనం చేసే పని లోపల మన మైండు అదే సరౌండ్‌లో ఉంది కాబట్టి మనకు అంతకు మించి ఆలోచనలు రావు. కానీ ఎప్పుడైతే
మనను దాటి అక్కడికి పోయినప్పుడు ఆలోచనలు మారతాయి. ఇప్పుడు ఇప్పటివరకు 'రాజ్ కుమార్' సారు మొన్న సెషన్ గూడా అదే చెప్పిండు. ప్రతి ఈవెంట్‌ని అటెండ్ చేయాలా, వెస్టీజ్‌కి సంబంధించిన ప్రతి ఈవెంట్‌ని అటెండ్ చేయాలన్నప్పుడు, నేను 5,000 పెట్టి విజయవాడ పోవడానికి ఇబ్బంది పడ్డ నేను 'సిద్ధార్థ్ సింగ్' సార్‌ది ఒకటి 'సక్సెస్ బై చాయిస్' అని ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఆహ్, ఎక్కడ అంటే బెంగుళూరులో జరిగింది. బెంగుళూరులో 7 స్టార్ హోటల్‌లో జరిగింది ఆ ప్రోగ్రామ్. దానికి పోవాలి అనంటే 10,000 టికెట్. ఆ మీటింగ్‌ను, ఆ ట్రైనింగ్ అటెండ్ చేయాలంటే 3 డేస్ ట్రైనింగ్ ఉంటది. 10,000 టికెటు. విజయవాడ వెళ్ళినాం ఆల్రెడీ హోపొచ్చింది అంటే 'సిద్ధార్థ్ సింగ్' సార్ కోటి 60,00,000 పైగా ఇన్‌కమ్ తీసుకుంటున్నాడు అనంటే ఆయనను జూడాల. నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ గూడా రాదు. కానీ ఆయనను చూడాలా. చూడాలంటే పవన్ సార్ గిట్లా మరి వెళ్దాం అనంటే సార్ తోటి అంతకుముందు నేను 5,000 పెట్టడానికే ఎనక ముందు ఆలోచించిన. కానీ ఆ ఈవెంట్‌కి పోవడానికి 10,000 అంటే చలో పోదాం ఎళ్ళిపోదాం అని అంతే ఎళ్ళిపోయినాం. 10,000 అంటే పోను రానంటే ఖర్చులు మస్తయితాయి. అవన్నీ గూడా లెక్కలు చేసుకోలేదు. ఎందుకంటే వెస్టేజ్‌లో డబ్బులున్నాయి. ఇక్కడున్న నాలెడ్జ్ తీసుకుంటే డబ్బులు మస్తొస్తాయి. ఇవన్నీ తిరిగొస్తాయి అనే నమ్మకం నాకు కలిగింది. కాబట్టి అంత పెద్ద ఈవెంట్ గూడా అటెండ్ చేసినప్పుడు అక్కడ ఆ 3 రోజులు నాకేం అర్థం కాలేదు. ఏమంటే ఏం గూడా అర్థం కాలేదు. అక్కడ గూడా సార్ మెడిటేషన్ చేయించిండు, చేయించిర్రు గానీ, ఆ సార్ చెప్పిన వర్డ్స్‌లో ఏది గూడా అర్థం గాలేదు. కానీ అక్కడున్న లగ్జరీ ఫుడ్డు, లగ్జరీ హోటలు అవన్నీ జూసిన తర్వాత నా మైండ్ సెట్ చేంజ్ అయిందంటే, అరే! నేను ఇంట్లో ఉండి కింద పడుకుంటున్నా. నేను గిటువంటి ఇంట్లో ఉంటున్నా. ఇక్కడ గింత మంచి లైఫ్ అనుభవిస్తుర్రా. గిన్ని ఖర్చు పెట్టుకొని, గిన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ తినే ఫుడ్ గూడా ఎట్లా ఉన్నదంటే, అది ఇగ మనము ఊహించలేము. అటువంటి ఫుడ్డు, ఈ ఫుడ్ ఇట్లాంటి ఫుడ్ గూడా తినేటోళ్ళున్నారా? ఈ ఫుడ్‌కి ఎంత ఖర్చయితే ఇట్లా ఖర్చులను చూస్తే అనిపించిందంటే, నేను యాడనో ఉన్నా. అనంటే నేనొక మురికి ఆహ్, గుంటలో ఉన్నా. మురికి గుంటలో ఉన్నా. నేను ఆ మురికి గుంటలో ఉండి ఇదే నా జీవితం, ఇదే నా లైఫ్ అని అనుకుంటున్నా. ఒక బాయిలో కప్పలాగా బాయిలో ఉన్నా. ఇట్లనే అనుకున్నా. అనుకున్న తర్వాత ఎప్పుడైతే మనం బయటకి రావడం ప్రారంభం చేసినామో అప్పుడు అనిపించింది. అంటే లైఫ్‌లో ఇన్ని ఉన్నాయి. అంటే మనం ఇంకా సాధించాల్సింది ఏదో ఉంది. ఇదే కాదు అని అనిపించింది. అప్పటినుంచి నా యొక్క మైండ్ సెట్ చేంజ్ అయింది. మైండ్ సెట్ చేంజ్ అయిన తర్వాత నేను చిన్నగా ఆలోచించడం మానేసి పెద్ద ఆలోచనలు చేయడం ప్రారంభం చేసిన. ఇప్పుడు మా పవన్ సార్ ఎప్పుడంటాడు, "చిన్న ఆలోచన చేయొద్దు" అని అంటాడు. నేనేమన్నా ఎందుకే మనకు మన రేంజ్ తగ్గట్టు ఉండాలా అని ఊకే అదే మాట్లాడతా. మాట్లాడితే "అరే! చిన్న ఆలోచనలు చేయకు భయ్. పెద్ద ఆలోచనలు చేయాలా? నువ్వు చిన్నోడివి కాదు. నువ్వెండ్లో ఉన్నావు? వెస్టీజ్‌లో ఉండి చిన్న ఆలోచనలు చేస్తావు" అని అంటాడు. నేనేమన్నా చిన్నగా మాట్లాడుతుంటా అన్నాడు. ఆ చిన్న వాటి గురించి మాట్లాడదంటే, "నువ్వు గట్లా మాట్లాడొద్దు. నువ్వు 5,00,000, 10,00,000 వీటి గురించి మాట్లాడు. లక్షల గురించి మాట్లాడు. కోట్ల గురించి మాట్లాడు. కానీ నువ్వు వేల గురించి, వందల గురించి గిట్లా చెప్పకండి అది మన రేంజ్ కాదు. మనం ఆల్రెడీ వెస్టీజ్‌లో ఉన్నాం. భగవంతుడు మనకొక మంచి అవకాశాన్నిచ్చిండు. ఈ అవకాశాన్ని నాకు 'రాజోజి రాజేష్' సార ఆహ్, ఈ ఈ అవకాశాన్ని చూయించిండు. ఎల్లవేళలా ఆయనకు జీవితాంతం గూడా రుణపడి ఉంటా. ఎందుకనంటే, నా లైఫ్‌ను టర్న్ చేసిండు. నేను చెట్లల్లో నా జీవితం గడిపే నాకు ఒక మంచి లైఫ్‌నిచ్చిండు. లైఫ్ టర్న్ చేసే ఒక అవకాశాన్నిచ్చిండు. అవకాశాన్ని ఆయనిచ్చిండు. ఈ అవకాశాన్ని అర్థం జేయించిండు 'రాజ్ కుమార్' సారు, 'పవన్' సారు, 'బ్రహ్మదండి మల్లేష్' సారు. నాకు ఈ సారు మీటింగ్స్‌కి ఇన్వైట్ చేస్తుండే. నాకు 'బ్రహ్మదండి మల్లేష్' సార్ ఉంటాడు. ఆహ్ 'రాజ్ కుమార్' సార్ పైన ఉంటాడు. ఆయన అప్‌లైను 'బ్రహ్మదండి మల్లేష్' సార్ అప్‌లైను 'పవన్' సార్. అయితే ఆ మల్లేష్ సార్ ఏం చేస్తుండే నాకు హోమ్ మీటింగ్ చేయడం నేర్పించినాడు. హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలా? హోమ్ మీటింగ్‌లో ఏం మాట్లాడాలా? ఎట్లా చేయాలా? నాకు సార్ ఫస్ట్ నా టీమ్‌లో ఆయననే హోమ్ మీటింగ్‌లు చేసిండు. నేను పిలిచినప్పుడు ఆయన వస్తుండే, వచ్చినప్పుడు ఆ హోమ్ మీటింగ్స్ చేస్తుండే. ఆయనను చూసే తెలుసుకున్నా. అంటే హోమ్ మీటింగ్‌లో ఏం మాట్లాడాలి? ఆ! నేను మందిని కూర్చోబెట్టడం వరకు నా పని. ఆయనంతా పని చేసిచ్చి, డెమోస్ చేసి, అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎళ్ళిపోతుండే. సార్ మీరు గిట్లా వాళ్ళను ఫాలో అప్ చేయాలా? గిట్లా అడిగి తెలుసుకోవాలా? అభిప్రాయాలు ఏమనిపించింది? ఎట్లా అనిపించింది? మరి వాడుకోండి అని ఇట్లా మీరు ఫాలో అప్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలని ఇట్లా నేర్పుతుండే. అట్లా వీళ్ళ యొక్క హెల్పు అంటే ఈయన మార్గము ఒకళ్ళు చూయిస్తే, ఈ మార్గంలో సక్సెస్ కావడానికి ఒక్కొక్క మెట్టు నేర్పించిన గురువులు వీళ్ళందరూ గూడా. వీళ్ళందరికీ గూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీ అందరి సమక్షంలో. ఆహ్, వీళ్ళు లేకపోతే నా లైఫు మరీ ఘోరంగా ఉంటుండే. నేను కింద పడిపోయిన టైం లోపల గూడా నా చెయ్యి బట్టి లేపినటువంటి గ్రేట్ లీడర్స్ నా యొక్క చేతి పట్టుకొని నాకొక మార్గాన్ని చూయించిండ్రు. ఎవరైనా ఫెయిల్యూర్‌లో ఉన్నోడు, డిసప్పాయింట్ అయిండు అంటే వదిలిస్తారు. ఎవరైతే సక్సెస్ అయిన వాడిని చేతులో పట్టుకునే వాళ్ళు సమాజంలో మస్తు మందుంటారు. ఎవరైతే ఫెయిల్యూర్ అయిండ్రో, అప్పుల పాలైండో వాడిని ఎవడు కూడా పట్టుకోడు. కానీ
వెస్టేజ్‌లో అప్లయన్స్ ఉన్నారు. వాళ్ళు ఎటువంటి స్టేజ్‌లో ఉన్నా వాళ్ళు హెల్ప్ చేస్తారు. వెస్టేజ్‌లో నాకే కాదు, ఈ ఇప్పుడు ఎవరైతే మీటింగ్ వింటున్నారో మీ అందరికీ గూడా అలాంటి అప్లయన్సే ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళతోటి కలిసుంటే మీకు తెలుస్తది. మిమ్మల్ని హెల్ప్ చేయడానికే, మిమ్మల్ని సక్సెస్ చేయడానికే మీ అప్లయన్స్ అనే వాళ్ళు ఉన్నారు. నాకు అదే విధంగా నాకు హెల్ప్ చేసి నన్ను సక్సెస్ చేయడానికి నా అప్లయన్స్ ఉన్నారు. నేననుకున్నా వాళ్ళు చేసిన దాంట్లో నా సక్సెస్ ఉంది. నా సక్సెస్‌లో వాళ్ళ సక్సెస్ గూడా ఉన్నది. కాబట్టి అందరి సక్సెస్ అనేది కలిపే ఉంది. కాబట్టి మనం అప్లయన్స్ తోటి టచ్‌లో ఉండాలా. అప్లయన్స్‌కి సబ్మిట్ అయి ఉండాలా. అప్లయన్ ఏం చెప్తే అది ఓకే అనాలా. ఆ విధంగా చేయాలా. ఇప్పుడు నాకు నిన్న పవన్ సారు, ప్రశాంత్ సార్ కాల్ చేసిండు. నేను ఆల్రెడీ ఆర్మూర్‌లో ఓపెన్ మీటింగ్ ఉండే. ఆ ఓపెన్ మీటింగ్ కంటిన్యూ చేసి అక్కడ కొన్ని ఫీల్డ్ వర్క్ ఉంటే అది చేసుకొని రిటర్న్ అయితున్నా. చాలా సార్లు ఫోన్ చేసిర్రు. నా ఫోన్ సైలెంట్ ఉంది. సాయంత్రం పూట నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేసిన. కాల్ చేసినప్పుడు రేపు నీది సక్సెస్ జర్నీ గురించి ఉంది రేపు 5 ఎంఎం జూన్‌లో నువ్వే మాట్లాడాలి అనన్నప్పుడు మరి నాకైతే పీపీటీలు తయారు చేయడం రాదు. మరి ఎట్లా నేనంటే నీ సక్సెస్ జర్నీ చెప్పు. నీ సక్సెస్ ఏదైతే ఉందో దాన్నే చెప్పు. అదే ఇన్‌స్పైర్ అయితది. అంటే నువ్వు పీపీటీ చేయాలని ఏం లేదు. నీ లైఫ్‌లో ఏం కష్టాలు అనుభవించినావు? వెస్టీజ్ ద్వారా నువ్వు ఎట్లా మారినావు అనేది చెప్పుమని నన్ను ప్రోత్సహించారు. కాబట్టి అప్లైన్ చెప్పిండు కాబట్టి చేయాల్సిందే. కాబట్టి వెంటనే ఓకే అన్నా. వెంటనే ఓకే. ఓకే. నాకేం జరిగిందో నేను చెప్పడానికి రెడీ. కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది నేనొకటే ఏమంటంటే అప్లయన్స్ చేతి వీడకండి. ఫస్టు ఈ బిజినెస్‌లో మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. తర్వాత వెస్టీజ్‌ని 100% నమ్మండి. ఇవన్నీ గూడా 100% నమ్మాలా. మిమ్మల్ని మీరు 100% నమ్మాలా. వెస్టీజ్‌ని 100% నమ్మాలా. మీ అప్‌లైన్‌ని 100కు 100% నమ్మాలి. ఎప్పుడైతే ఇవి 100%గా నమ్ముతారో అప్పుడు మీరు గ్యారంటీ సక్సెస్ ఉంటది మీ లోపల. అప్‌లైన్ కానీ, వెస్టీజ్‌ని కానీ, తర్వాత నిన్ను నువ్వు కానీ, ఈ మూడింటిలో ఎవరి లోపల ఒక్క పాయింట్ తక్కువ నమ్మకం ఉన్నా, ఒక్క పాయింటు 99% నమ్మకం ఉంది సార్. ఒక్క శాతమే డౌట్ ఉంది అన్నా గాని గూడా సక్సెస్ కారు. నేను 100కి 100% నా అప్లయన్స్ అందరిని గూడా నమ్మిన కాబట్టి వాళ్ళేం చెప్తే అది చేసినా, వాళ్ళేం చెప్తే అది చెప్పినట్టు చేస్తే నా ఇన్‌కమ్ అనేది పెరిగింది. మళ్ళీ నేను రికవర్ అయినా, నా పడిపోయిన బిజినెస్‌ని మళ్ళీ లేపుకున్నా. ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. ఎన్నో అవమానాలు జరిగినాయి. ఆ అవమానాలని మనకనవసరం అవసరం లేదు. నిన్ననే డాక్టర్ సార్ చెప్పిండ్రు. డాక్టర్ సార్ గూడా ఎన్నో అవమానాలు పడ్డారు. ఆయన పడ్డారంటే అంత పెద్ద స్టేజ్‌లో ఉన్న ఆయన ఒక డాక్టరు మంచి వృత్తిలో ఉన్న ఆయన పడ్డాడు అనంటే, మనం చిన్న వర్క్ చేసుకునే అవమానాలు పెద్ద ముచ్చటేం కాదు. ఆ అవమానాలన్నిటికి సమాధానం ఒకటే మన సక్సెస్. నా సక్సెస్ తోటి నా అవమానాలన్నిటికి గూడా నేను కారు తీసుకొని సమాధానం చెప్పినా, లక్ష ఇన్‌కమ్ తీసుకొని సమాధానం చెప్తున్నా, ఇంకా దాన్ని 10,00,000 చేసుకుంటూ కూడా మంచి సమాధానాన్ని నన్ను అవమానం చేసిన వాళ్ళకి ఇస్తా. నేను ప్రౌడ్‌గా కాకపోతే దాన్ని నేనిస్తా. నేను నమ్మిన మార్గంలో, నేను వెళ్ళిన మార్గంలో నాకివొచ్చినాయని చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. అయితే ఫ్రెండ్స్ మనమందరం ఒకటే చేయాల్సింది ఈ 3 పనులు చేయాలా. ఒకవేళ ఈ 3 పనులు చేయకపోతే ఏమైతది మీకు చిన్న స్టోరీ చెప్తా. ఇక్కడ, ఇక్కడ ఈ జూమ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ జూమ్‌లో వాళ్ళు అందరం కూడా ఇది నేను ఆల్రెడీ అయిపోయింది. నా యొక్క సక్సెస్ జర్నీ అయిపోయింది. నేను ఒక కథతోటి దీన్ని ముగించేస్తా. ఇప్పుడు ఈ జూమ్‌లో ఉన్న వాళ్ళందరం గూడా, మనమందరం గూడా ఫారిన్ ఎళ్తున్నాం. ఫారిన్ ఎళ్ళడానికి అందరం గూడా ఫ్లైట్‌లో కూర్చున్నాం అనుకోండి అందరం కూడా. జూమ్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా అనుకోండి. అందరం గూడా ఫ్లైట్‌లో ఎక్కినాము. జర్నీ చేయడానికి రెడీ ఉన్నాం. ఫారిన్ కంట్రీ ఎటో వెళ్తున్నాము. స్విట్జర్లాండో ఎటో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు అందరము ఫ్లైట్‌లో ఎక్కి కూర్చున్న తర్వాత ఎయిర్ హోస్ట్ వచ్చి చెప్తారు గదా! జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలా అది ఇది అని. వాళ్ళు చెప్తారు. చెప్పే టైం లోపల ఏం చెప్తున్నారక్కడ ఎయిర్ హోస్ట్ అంటే వాళ్ళు ఆహ్, ఈ ఫ్లైటు ఆహ్, అంతా కరెక్ట్‌గానే ఉంది. 99% కరెక్ట్‌గా ఉంది. ఫిట్‌గా ఉంది. ఫ్లైట్ ఎగరడానికి సిద్ధంగా ఉంది. ఒక్క చిన్న లోపమే ఉంది. ఒక్క 1% మాత్రమే లోపం ఉంది. ఆహ్, ఫ్లైట్‌లో. మిగతా 99% ఓకే ఉంది. మనం కొద్దిసేపట్లో ప్రయాణం సాగించబోతున్నాము అని అక్కడ అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన తర్వాత ఆ ఫ్లైట్‌లో మనమందరం ఉన్నాం. ఉన్న తర్వాత అందులోపల 1% ఏమన్నారు? రిపేర్ ఉంది అనన్నారు. ఇప్పుడు మనం ఆ ఫ్లైట్‌లో ఉంటామా? ఒకసారి చాట్ బాక్స్‌లో చెప్పండి.
ఆ ఫ్లైట్‌లో మనం ఉండగలుగుతామా? ఉండలేం. నో. నవీన్ సార్. నో. ఉండం సార్. చాలా మంది ఎవరైనా ఉండరు. ఎందుకనంటే అది గాలిలో ఎగిరే ఫ్లైట్. అది చిన్నది ఒక్క శాతం రిపేర్ ఉన్నా గాని అది పెద్దదైతే మనం కూలిపోతే ప్రాణాలు పోయే అవకాశాలుంటాయి కాబట్టి, అప్పుడు అటువంటి ఫ్లైట్‌లో ఎవ్వరు కూడా ఉండరు. చూడండి. మరి అక్కడ చూడండి గా మీరొకసారి ఆలోచన చేయండి. అది 99% మంచిగుంది. ఒకటే శాతం మంచిగా లేదు. అయినా ఉండలేము. కాబట్టి లీడర్స్ వెస్టేజ్ మీద, మీద, మీ అప్‌లైన్ మీద 99% నమ్మకం ఉంది సార్. ఒక్కసారి అన్నా గాని గూడా మీరు సక్సెస్ కాలేదు. మీరు సక్సెస్ కాలేరు. కాబట్టి అది 100కు 100% నమ్మాల్సిందే. అప్‌లైన్‌ని 100% నమ్మాల్సిందే. అంటే బిజినెస్ పరంగా అప్‌లైన్‌కి అప్పులివ్వడము, అప్‌లైన్ దగ్గర నుంచి అప్పు తీసుకోవడం ఎటువంటివి కాదు. బిజినెస్ పరంగా. బిజినెస్‌లో అప్‌లైన్ నాకు హెల్ప్ చేస్తాడు. ఆయన చేయి పట్టుకుంటే నేను సక్సెస్ అయితా. అట్లా ఆయనకట్లా. వెస్టేజ్ నాకు డబ్బులిస్తుంది. వెస్టేజ్ నా లైఫ్‌ను మార్చేస్తుంది. వెస్టేజ్ ద్వారా నా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటది అని ఈ ఆలోచన ద్వారా మనము ఆరిపోతాం. కాబట్టి మనకు నమ్మకం ఎట్లుండాలా? 100% నమ్మకం ఉన్నప్పుడే బలంగా పనిచేస్తారు. చాలా మంది వెస్టేజ్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఎన్నో రకాల మాటలు మాట్లాడుతుంటారు. నేను 5 ఏళ్ల కింద చేసినా, 10 ఏళ్ల కింద చేసినా, ఆ మీటింగ్‌కి పోయినా, ఈ మీటింగ్‌కి పోయినా, నేను అన్నీ చేసినా, ఇది మనతోటి కాదు అని అంటారు. మనతోటి కాదు అన్నాడు అనంటే ఆయన ఆయనకు నమ్మకం లేదు అని అర్థం ఫ్రెండ్స్. మీరెప్పుడైనా మీకు చాలా మంది ఇటువంటి వాళ్ళు కలుస్తారు. ఫెయిల్యూర్ వ్యక్తులు ఎంతో మంది సమాజంలో మస్తు మందున్నారు. వెస్టేజ్ చేసి వదిలేసినోళ్ళున్నారు. చేసి వదిలేసి ఫెయిల్ అయినోడిని చూడకండి. పట్టుకొని సక్సెస్ అయిన వాళ్ళని చూడండి. వాళ్ళ చేయి పట్టుకోండి. మీ అప్లైన్ సక్సెస్‌లో ఉంటాడు. ఆయన చేయి పట్టుకో మీకు సక్సెస్ ఇస్తాడు. ఫెయిల్ అయిన వారి చేయి పట్టుకుంటే వాడు ఫెయిల్యూర్సే ఇస్తాడు. కాబట్టి మనము నమ్మాల్సింది వాళ్ళని. ఎవరిని? ఈ 100% దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళు. నమ్మకం మీకు 100% ఉన్నప్పుడే మీరు వెస్టేజ్‌లో నిలబడి ఇవన్నీ సాధించడానికి ఒక అవకాశం ఉంటది. ఓకే. మీరు నమ్మకపోతే మీరొకసారి మీ వెస్టేజ్ మీద గాని మీ మీద మీకు నమ్మకం గాని, లేదంటే మీ అప్లైన్ మీద గాని నమ్మకం లేదు అనంటే, మీకొక్కటే ఒక పాయింట్ చెప్తా. మీరది చేయండి. ఈరోజు నైట్‌లో మీ ఇంట్లో మీ పిల్లలుంటే వాళ్ళందరూ పండుకున్న తర్వాత ఒక్కసారి వాళ్ళు పండుకున్న సమయంలో వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు 1, 2 గంటల సమయంలో ఒక్కసారి మీరు లేచి మీ పిల్లల్ని జూడండి. మీరు లేచి మీ పిల్లల్ని జూడండి. వాళ్ళను ఏం చేద్దామనుకుంటున్నారు? ఏం చేద్దామని వాళ్ళని కన్నారు? వాళ్ళకెటువంటి లైఫ్‌ని ఇవ్వడానికన్నారు. వాళ్ళకెటువంటి చదువునివ్వడానికి కన్నారు. ఒకవేళ మీరు ఒకవేళ ఇవన్నీ ఆలోచన చేయండి. అది వాళ్ళని చూస్తూ. తర్వాత ఒకవేళ ఈరోజు మీరున్నారు. వాడు హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఒకరోజు మీరు లేకపోతే వాడి పరిస్థితేంటి? ఈ రకంగా ఆలోచన చేయండి ఫ్రెండ్స్. 100% మీ మీ మీద మీకు నమ్మకం కలుగుతది. వెస్టీజ్‌ని నమ్ముతారు. అప్లైన్‌ని నమ్ముతారు. అప్పుడు మీరు సక్సెస్ కాగలుగుతారు. ఆహ్, ఇంత మంచి నా యొక్క సక్సెస్ జర్నీ ఇది. ఎన్నో విషయాలున్నాయి. అన్నీ రాలేదనుకుంటున్నా. దీంట్లో ఏదైనా మీకేదైనా ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే క్షమించాలా? ఏదైనా మంచి విషయం నా ద్వారా అందే మోటివేషన్ ఏదైతుందో తీసుకొని మీరు గూడా నాలాగా నాకంటే ఎక్కువగా సక్సెస్ కావాలని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం, ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ మీద మాట్లాడే అవకాశం కల్పించిన మన గ్రేట్ లెజెండరీ లీడర్ విజయరాజ్ సార్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇగ మా అప్లైన్ అయితే ఆల్రెడీ ఆహ్, పవన్ సార్‌ని రోజు అందరూ గూడా ప్రతిరోజు గుర్తు చేసుకుంటుంటారు. మేమైతే క్షణ క్షణము ఆయన గుర్తుండే ఉంటాడు. మా గ్రేట్ మనందరి యోగా గురువు మా అప్లైన్ కాకుండా మనందరి యోగా గురువుకి మనకు యోగా మెడిటేషన్ ద్వారా మన యొక్క మైండ్ సెట్‌ను మార్చుతున్నటువంటి ఆహ్, హ్మ్. పవన్ సార్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఇన్వైట్ చేసిన మా గ్రేట్ అప్లైనర్ ఆహ్, చిన్న రాజ్ కుమార్ సార్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, ఎంటైర్ నా టీమ్‌లో ఉన్న నా డౌన్ లైన్స్‌కి అందరికి గూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు గూడా నా డౌన్ లైన్స్‌లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా